నిరతము నిన్ను స్తుతించిన దేవా సరిపోదు ఆరాధనా, ప్రతిక్షణము కీర్తించిన ప్రభువా నీ కృపలకు సరితూగునా. నిరతము నిన్ను స్తుతించిన దేవా సరిపోదు ఆరాధనా, ప్రతిక్షణము కీర్తించిన ప్రభువా నీ కృపలకు సరితూగునా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. నిరతము నిన్ను స్తుతించిన దేవా సరిపోదు ఆరాధనా, ప్రతిక్షణము కీర్తించిన ప్రభువా నీ కృపలకు సరితూగునా. ప్రభువా యెహోవా రఫా నీవే, నా స్వస్థతలు అన్ని నీవే నీవే. దేవా యెహోవా నిస్సీ నీవే, నా విజయాలాధిపతి నీవే నీవే. ప్రభువా యెహోవా రఫా నీవే, నా స్వస్థతలు అన్ని నీవే నీవే. దేవా యెహోవా నిస్సీ నీవే, నా విజయాలాధిపతి నీవే నీవే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. నిరతము నిన్ను స్తుతించిన దేవా సరిపోదు ఆరాధనా, ప్రతిక్షణము కీర్తించిన ప్రభువా నీ కృపలకు సరితూగునా. ఆరాధనా నీకే ఆరాధనా, 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 ఆరాధనా నీకే
నిత్య జీవితంలో మనకు విజయాలను కలుగజేస్తూ ముందుకు నడిపిస్తున్న ప్రభుకు ఒకసారి చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, స్తోత్రం. సభలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడబోచుండగా మనమందరం మంచి మనసు కలిగి దేవుని యొక్క వాక్యం వినడానికి ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినమున మీ పాద సంధికి మీరు మమ్మల్ని నడిపించారు, మీకు స్తోత్రాలు. అప్పటి వరకు తండ్రి అన్ని విషయాల్లో మీ నామాన్ని మహిమపరచాం. అదేవిధంగా మీరు చేసిన మేలుని బట్టి బిడ్డలు సాక్ష్యం ఇచ్చినారు, వారి సంపాదనలో బిడ్డల కానుకలు సమర్పించారు. నైనా రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేయండి. ఈ సమయంలో నైనా కొద్ది నిమిషాలు నేను మాట్లాడుచుండగా మీరు మమ్మల్ని బలపరచండి. నీ పక్షాన్ని బట్టి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏం మాటలు కావాలో మీరు అందించి సహాయం చేయమని, ప్రాముఖ్యంగా నా ద్వారా మీరు పలుకుతున్న మాటలు మీ మాటలని ప్రజలు గ్రహించి మంచి మనసుతో వాటిని అర్థం చేసుకొని హృదయంలో భద్రపరుచుకొని మీ వాక్యము చేత నిత్యము బలపరచబడుతూ మీ రాజ్యానికి ప్రభు చేరి నిత్యము మనం స్తుతించే కృప దయచేయమని సమయంలో తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో బిడ్డలను బలపరచండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి, మంచి ఆరోగ్యం తెచ్చండి. ఎవరైతే సాధనల చేత పీడించబడుతున్నారో విడుదల కలిగించండి. ఎవరైతే ఆత్మీయతలో స్థిరత్వం లేకుండా ఉన్నారో వారందరినీ మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి ఏటిని బట్టి తండ్రి మా భక్తి జీవితాన్ని మేము పాడు చేసుకోకుండా ప్రభువ మీరు ఇచ్చినటువంటి తండ్రి మంచి రక్షణ భాగ్యాన్ని ప్రభువ మేము పోగొట్టుకోకుండా మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ రాజ్యంలో తండ్రి మేము ప్రవేశించడానికి నీ కృప దయచేయండి. మా భక్తి జీవితానికి ఆటంకాలు కలుగు చేసిన ప్రతి సాతాను కార్యాలు మీ శక్తిగల నామంలో దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీరే ప్రతి ఆటంకాలు దూరపరిచి మీ సరిగ్గా నడిపించండి. ఆయన లోక సంబంధంగా ప్రభా మేము ఆలోచన చేయకుండా ప్రభా ఆధ్యాత్మికంగా తండ్రి మీరు చెప్పినటువంటి మాటల విషయమై మేము అర్థం చేసుకొని నీలో ముందు కొనసాగిపడిన కృప దయచేయమని ఈ సమయంలో ప్రభా మాలో ఉన్న నీరసమనం నిద్రమత్తు నిర్లక్ష్యాన్ని తీసివేసి అందరికీ వినగలిగే చేయని గ్రహించుకునే విధంగా దయచేయమని, అదేది మీ బిడ్డలను కూడా బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మనం వాక్యం చదువుకున్న అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కళ్ళు కందురు. రైట్, మంచిది. ఈ సమయంలో గత వారం కాకుండా అంతకుముందు వారంలో మనం వీటిలో ఒక మాటను బట్టి మనం ధ్యానం చేసుకున్నాం కదా. ఏ విషయం గురించి? దర్శనాలు ఎందుకు వస్తాయి, వాటి వల్ల ఏంటి మేలు, ఉపయోగాలు ఏంటి, దర్శనాలు రావడానికి గల ఉద్దేశాలు ఏంటి, దర్శనం అసలు ఎలా వస్తుంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దాన్ని మరలా మనం రిపీట్ చేసుకోవడానికి మనకు సమయం లేదు. ఒక రైట్, మంచిది. అయితే ఈ రోజున ఇంకా 2 మాటలు ఉన్నాయి కదా, వాటిలో ఒక మాట మనం ధ్యానం చేసుకున్నాం. ఏంటంటే మీ వృద్ధులు కలలు కందురు, మీ వృద్ధులు కళలో కందులు. కళల గురించి మనం తెలుసుకుందాం. కళలు ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి, ఎవరికి ఎలాంటి కళలు వస్తాయి, అయితే మనకి ఏ కళలో మనం కనాలి, రావాలి, ఏటి వల్ల మనకి మేలు జరుగుతాయి, ఈ కళల్లో రావడానికి గల ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాన్ని సమయంలో క్లుప్తంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెనకాలకు కూడా వినపడుతుందా? మైకు వినిపిస్తుందా? సరే, మంచిది. చక్కగా శ్రద్ధగా వినండి. గత రాత్రి మీ అందరు నిద్రపోయారా? మెళకుగా ఉండి ఈరోజు ప్రార్థన బాగా జరగాలని ప్రార్థన చేశారా? అంత త్యాగం చేసేవాళ్ళు ఎవరు లేరులేండి, అందరు నిద్రపోయారు కదా. ఎంతమంది కళ్ళగా అన్నారు? రాత్రి ఎంతమంది కళ్ళగా అన్నారు? ఎవరు కళ్ళగా అనలేదా? కనలేదా? అంటే ఎలాంటి కళ్ళగా అన్నారు నేను అడగలను, కానీ కళ వచ్చిందా రాలేదు రాత్రి చెప్పండి. సరే, నేను రాలేదు, రాత్రి రాలేదు, అంతకుముందు రాత్రి వచ్చిందా?
రాలేదా? సరే, అంతకుముందు రాత్రి వచ్చిందా? వారం క్రితం కళలు ఏమైనా కన్నారా? నెల రోజుల క్రితం కళలు ఏమైనా కన్నారా? ఎవరు కళలు కనలేదా? నేను చెప్తున్నాను, మీరేమనుకోవద్దు. మీరు కళలు కన్నారా లేదా చేతులు మర్యాదగా చెప్పండి. లేదంటే కళలు కననటువంటి వాళ్ళు మనుషులే కాదు. కళలో కననటువంటి వాళ్ళు మనుషులు కాదు. నేను చెప్పట్లేదు, సైంటిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే కళ అనేది ప్రతి ఒక్కరూ కంటారు. అర్థమవుతుందా? కళ అనేవాళ్ళు స్త్రీలైనా కంటారు, పురుషులైనా కంటారు. కళలు చిన్న పిల్లల మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి వరకు కళలు కంటారు. వాళ్ళందరికీ కళలు వస్తాయి. చూడండి, మీరు చిన్నపిల్లలు నిద్రపోయేటప్పుడు మీరు గమనిస్తే వాళ్ళు అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటారు నిద్రలోనే, అప్పుడప్పుడు. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని దగ్గరగా చూశాను నేను. వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటారు. మా పాస్టర్ గారు చెప్తూ ఉంటుంది, పాస్టర్ గారు చూడండి అన్నయ్య ఎట్ట నవ్వుతున్నాడు అని. ఆడు చిన్న పిల్లోడు. అప్పుడు ఆ తర్వాత నిద్రలో కూడా వాళ్ళు ఏడుస్తారు. ఎందుకంటే వారికి వస్తున్నటువంటి కళలు అలాంటివి అన్నమాట. నవ్వుతున్నారంటే వాళ్ళు ఎక్కడో మంచిగా పిల్లలతో ఆడుకున్నట్లుగా, సంతోషంగా ఉన్నట్లుగా ఉన్నప్పుడు అలాంటి కళలు వచ్చినప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉంటారు. మరి వాళ్ళు అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు నిద్రలో. ఎందుకంటే వాళ్ళని ఎవరో కొడుతున్నట్లు, లేకపోతే ఏదో ఎత్తుకొని వెళ్ళిపోతున్నట్లు, తల్లికి దూరం చేసినట్లు, ఏదో రకరకాల చెడు కళలు వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట. అంటే చిన్నపిల్లలు మొదలుకొని ఎవరు వస్తాయంట బైబిల్ ప్రకారం? వృద్ధులు. మీ వృద్ధులు ఏంకంటారు? ఏ కళలు? మనవాళ్ళు కానీ కళ వేరులేండి. వృద్ధులు కళలుగా అంటారంట. చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళకు వరకు కళలు కంటారు, కళలు వస్తాయి. అయితే రోజుకి అంటే ఒక రాత్రి ఒక మనిషి నిద్రపోతే ఖచ్చితంగా 4 కళల నుండి 7 కళల వరకు కంటారంట. ఎన్ని కళలు? 4 కళల నుండి 7 కళలు. అంటే మహా వస్తే 4 కళలు వస్తాయంట కొంతమందికి, లేకపోతే 5 వస్తాయంట, లేకపోతే 6 వస్తాయంట, కొంతమందికి 7 వస్తాయంట. అంటే ఒక రాత్రికి ఒక్కొక్కరు 4 నుండి 7 కళలు కంటారు. మరి మీరు కళలు కన్నారా అంటే ఎవరు చేతులు ఎత్తట్లేదండి? కనీసం 7లో 1 కూడా రాలేదు మీకు. ఖచ్చితంగా మీకు కళలు వస్తాయి. అయితే విచిత్రం ఏంటంటే వీటిలో కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కొన్నిటిని మనం పట్టించుకుంటాం, కొన్నిటిని మనం పట్టించుకోం. కొన్ని కళలు మనల్ని సంతోషపరిస్తే, కొన్ని కళలు మనలను బాధపరుస్తాయి. అంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే కళలు 3 రకాలుగా ఉన్నాయి. కళలు 3 రకాలు. ఎన్ని రకాలు చెప్పండి? ఎన్ని రకాలు? మీరు గలే కళలు కాదులేండి. మీకు చాలా కళలు ఉన్నాయిలే, చాలా కళలు ఉన్నాయి మీకు. మీరు కనాల్సిన కళలు, పొందుకోవాల్సిన కళలు చాలా ఉన్నాయన్నమాట. అయితే బైబిల్ ప్రకారం కళలు 3 విధాలుగా ఉన్నాయి, 3 రకాల కళలు. వాటిలో మొట్టమొదటి కళ ఏంటంటే దేవుని ద్వారా వచ్చేటువంటి కళ ఒకటి. అర్థమైందా? ఎవరి ద్వారా చెప్పాలి? వింటున్నారు మీరు? వింటండి గట్టిగా, వింటున్నారా? ఎన్ని కళలు? ఎన్ని రకాల కళలు చెప్పాలండి? నాకు కొంచెం నీరసంగా ఉంది. పోయిన వారం జ్వరం వచ్చి ఎక్కువసేపు చెప్పలేను, నిలబడలేను, మాట్లాడలేను. మీరు మాట్లాడిన త్వరగా ఇట్లా పర్దాకలు మాట్లాడితే ఇంకా ఎక్కువ నీరసం వస్తుంది. ఎందుకంటే మరీగా బోధన రాలేదు. చెప్పండి, ఎన్ని కళలు? ఎన్ని రకాల కళలు? 3 రకాలు. వాటిలో ఒక కళ, ఒక రకమైన కళ ఎక్కడి నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండి వస్తుంది. మనం నమ్ముకున్నటువంటి దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి కళ. దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి కళ సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత కలవర పెట్టేది కూడా ఉంటుంది. దేవుని దగ్గర నుండి వచ్చే కళ కేవలము దేవుని బిడ్డలకే కాదు, అనిలు కూడా వస్తాయి. అర్థమవుతుందా? మొదటి రకం కళలో 3 రకాలు ఉన్నాయి. నేను త్వరగా చెప్తున్నా, సమయం లేదు. కళలో 3 రకాలు ఉన్నాయి. వాటిలో మొదటి రకం కళ ఎక్కడి నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండి వస్తుంది. దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి కళలు మనల్ని సంతోషపరిచేటువంటి కళలు ఉంటాయి, మనల్ని కలవరపరిచేటువంటి కళలు ఉంటాయి.
ఆ తర్వాత ఆ కళలు దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి కళలు దేవుని బిడ్డలకు వస్తాయి, అదేవిధంగా లోక సంబంధమైనటువంటి వారికి కూడా వస్తాయి. అయితే కళలో 3 రకాలు చెప్పాను, ఒక రకం చెప్పాను. రెండవ రకం ఏంటంటే, రెండవ కళ సాతాను ద్వారా వస్తాయి. ఎవరి ద్వారా? సాతాను ద్వారా వస్తాయి. అయితే సాతాను ద్వారా వచ్చేటువంటి కళలు కొన్ని సందర్భాలలో మనల్ని సంతోషపెట్టినట్లుగా ఉన్న ఎక్కువ శాతం మనలను భయపెట్టేటువంటి కళలే వస్తాయి. మనల్ని తీసుకొని ఎక్కడికో ఎడారిలోకి వెళ్ళినట్టు, మనల్ని బాధ పెట్టినట్టు, మనల్ని కొట్టినట్టు, మనల్ని తిట్టినట్టు, ఇట్లా సాతాను మనల్ని కలవరచపరిచే విధంగా మనకి కళలు పుట్టిస్తాడు, మనల్ని భయపెట్టే విధంగా, బాధపడే విధంగా. అప్పుడప్పుడు అంటారు చూడండి, నాకు నిద్ర పట్టలేదంటే పీడ కళలు వస్తున్నాయి అని చెప్పంటారు. అవి ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుండి వచ్చాయి కాదు, అవి ఎక్కడి నుండి వచ్చాయి? సాతాను దగ్గర నుండి వచ్చాయి. అంటే నీకు నిద్ర పట్టలేదు, పీడ కళలు వస్తున్నాయి అంటే ఆ కళలు ఎవరి దగ్గర నుండి వస్తున్నాయి అంటే సాతాను దగ్గర నుండి వస్తున్నాయి. ఓకే, రైట్. మరి 3వ రకమైన కళలు 3 రకాలు చెప్పాను కదా. వాటిలో మొదటి రకం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండి వస్తుంది. రెండవది సాతాను దగ్గర నుండి వస్తుంది. మూడవది ఎక్కడి నుంచి? కాటిపాపడి దగ్గర నుంచా? ఎక్కడి నుంచి? ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది అంటే మనలోనే ఉండి వస్తుంది, మనలో నుండి వస్తుంది. ఒకటేమో దేవుని దగ్గర నుండి వస్తుంది, ఒకటేమో సాతాను దగ్గర నుండి వస్తుంది, మూడవదేమో మన దగ్గర నుండి వచ్చేటువంటి కళ ఏంటంటే, ఈ రోజున ఎక్కువగా మనం దేని గురించి అయితే ఆలోచన చేసామో, ఈరోజు ఒకవేళ నేను ఇల్లు కట్టలేకపోతున్నాను, ఎప్పుడు ఇల్లు కట్టాలి, నేను ఇల్లు కట్టుతానంటావా, ఆ ఇంట్లోకి నేను వెళ్తానంటావా, ఆ ఇంట్లో నేను ఉండగలుగుతానంటావా అని చెప్పేసి ఇల్లు గురించి నువ్వు ఆలోచన చేస్తావు అనుకో. రాత్రి పడుకున్న తర్వాత నువ్వు ఒక మంచి ఇల్లు కట్టినట్టు, దానికి మంచి రంగులు వేసినట్టు, అందులో నువ్వు ఉండట్టు, నీ పెళ్ళి అయినట్టు, అర్థమైందా? అందులో నువ్వు బంతిపోతున్నట్టు కళలు వస్తాయి. అంటే మనం ఒక విషయాన్ని మనం ఆలోచన చేసి బాధపడుతున్నప్పుడు మన యొక్క మెదడు ఏం చేస్తుందంటే మనలను ఉత్తేజపరచడానికి, మనల్ని సంతోషపరచడానికి, అయ్యో ఆ విషయంలో నేను అది చేయలేకపోతున్నానే, లేకపోతే నాకు ఉద్యోగం వస్తుందంటావా, నేను చేయగలుగుతానంటావా, నాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ఏ విషయమైనా సరే, ఈ పొలం పండిద్దంటావా, పండదంటావా అని మనం ఆలోచన చేస్తూ దుఃఖపడుతున్నటువంటి సమయంలో ఆ విషయము ఆ మెదడు ఏం చేస్తుందంటే ఒక కళ రూపంలో మనల్ని సంతోషపరచడానికి దాన్ని నెగిటివ్గా కాకుండా ఏం చేస్తుందంటే పాజిటివ్గా చూపిస్తుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మెదడు ఏం చేస్తుందంటే, మనము ఆల్రెడీ నెగిటివ్తో బాధపడుతున్నాం కదా, దుఃఖంతో ఉన్నాం కదా, ఆ సమయంలో మనల్ని దుఃఖం నుండి రిలీఫ్ చేయడానికి అదేం చేస్తుందంటే దానిని, ఆ పిక్చర్ని అది జరిగినట్లుగా, మంచిగా ఉన్నట్లుగా మనకు చూపిస్తుందంట. కాబట్టి కొన్ని కళలు మనం ఆలోచన చేసిన దాన్ని బట్టి, ఊహించిన దాన్ని బట్టి మనకు కళలు వస్తాయి. నీకు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆశపడినప్పుడు ఆ వ్యక్తి గురించి ఆలోచన చేసుకున్నాను అనుకోండి, ఆ వ్యక్తితో నీకు పెళ్ళైనట్టు వచ్చింది. నువ్వు అంటావు ఆ వ్యక్తితో నాకు పెళ్ళైన వచ్చింది, నాకు దర్శనం వచ్చిందని. అర్థమవుతుందా? అది తప్పు. అది నువ్వు ఊహించుకున్నావు కాబట్టి అతనితో నీకు పెళ్ళైనట్లు, లేకపోతే ఆమెతో నీకు పెళ్ళైనట్లు, లేకపోతే వాళ్ళతో కలిసి తిరిగినట్లు, లేకపోతే పిల్లలంగా అన్నట్టు, ఇట్లా రకరకాలుగా వస్తాయి. నువ్వు ఒక స్త్రీ గురించి తప్పుడుగా ఆలోచన చేసుకొని ఆమె యొక్క భాగాలన్నీ కూడా బల్లెవని అని చెప్పేసి ఊహించుకుంటే నువ్వు ఆమెతో పాపం చేసినట్టు కళ వస్తుంది అనమాట. నువ్వు ఒక వ్యక్తిని, ఒక పురుషుని చూసి అతను భలే ఉన్నాడు, గిండలు భలే ఉన్నాయని చెప్పేసి ఆలోచన చేసుకుని అతనితో పాపం చేసినట్టు కళ వస్తుంది అనమాట. ఇట్లా మన ద్వారా మనము చెడు అభిప్రాయము, మంచి అభిప్రాయము కలిగి మనం ఊహించుకున్నటువంటి వాటిని బట్టి కళలు అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా కలిపి రోజుకి ఒక మనిషి జీవితంలో రోజు నిద్రపోయేటువంటి సమయంలో 4 నుండి 5 కళలు రావచ్చు. ఈ కళ ఎప్పుడు వస్తుందంటే, నీవు మామూలుగా కోడి నిద్రపోయినప్పుడు రాదు కళ. కోడి నిద్రపోయినప్పుడు కళ రాదు. అంటే కొంతమంది నిద్రపోయినట్టుగా ఉంటారు, కొంతమంది నిద్రపోతున్నప్పుడు అట్లా అంటే గవకంలో ఇస్తారు, అంటే వాళ్ళని పూర్తిగా నిద్రపోరు. వాళ్ళు బాగా గాఢంగా నిద్రపోతున్నారంటే ఎన్నిసార్లు అంటే కొంతమంది అంటారు, రే నువ్వు ఏనుగుబడి తొక్కినా కూడా లెగవ అని చెప్పేసి అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు. ఆ కళ కూడా ఎప్పుడు వస్తుంది అంటే, మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ కళ వస్తుంది అన్నమాట. అంటే మనకు ఆ కళలు వచ్చినాయంటే మనం గాఢ నిద్రలో ఉన్నామని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి.
అంటే నీకు కలలు వస్తే నువ్వు గాఢ నిద్రపోతున్నావు. గాఢ నిద్రపోతే మన శరీరానికి ఆరోగ్యం వస్తుంది. మనం ఎప్పుడైతే గాఢ నిద్రలోకి వెళ్తామో అప్పుడు మన శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు సగం నిద్రపోతున్నావు అనుకోండి, నీ శరీరానికి ఆరోగ్యం అనేది రాదు. అంటే నీకు బాగా కలలు వస్తున్నాయి అంటే నువ్వు గాఢ నిద్రపోతున్నావు. నువ్వు గాఢ నిద్రలోకి వెళ్తున్నావు అంటే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నమాట. అది మనం గుర్తుంచుకోవాలి. రైట్, మంచిది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కలలు ద్వారా దేవుడు మరి ఏం మాట్లాడాలనుకున్నా, అసలు ఈ కళలో ఎందుకు దేవుడు కలుగు చేశాడు, రప్పించాడు, వీటి వల్ల ప్రజలకేంటి మేలు, దేవునికి ఏంటి మేలు అనేటువంటి విషయాన్ని, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈ సమయంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదట దేవుడు కళల ద్వారా. అయితే ఇంకొక విషయం ఏంటంటే, లోక సంబంధం అంటే మనుషులు చెప్పేటువంటి విషయం ఏంటంటే, మనకు వచ్చేటువంటి కళ్ళను బట్టి మన జీవితంలో కొన్ని మంచి జరగటమా లేకపోతే చెడు జరగటమా జరుగుతుందని చెప్పేసి అంటారు. అది శుద్ధ తప్పు. దాన్ని మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే మనోళ్ళు చెప్తారు, యూట్యూబ్లో చాలా ఉన్నాయి, కలలో నాగుపాము కనబడితే మీరు ఇక అదృష్టవంతులే. ఏం కనపడితే చెప్పండి ఏం కనపడితే? నాగుపాము కనపడితే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పేసి అంటారు. అంటే నాగుపాము కనపడితే దేనికి అదృష్టవంతులు? అది కనుక కాటేసిందంటే ఇంకా అదృష్టవంతులు. నిజంగా కాదంటలే, కలలో అంట పాము కాటేస్తేనంట చాలా మంచిదంట. అంటే ఇలాగా చెప్పి, కళలో నీకు బల్లి కనపడితే ఇది జరుగుద్ది, కళలో నీకు పాము కనపడితే ఈ నష్టం జరిగిద్ది, కళలో నీకు నిప్పులు కనపడ్డాయి అంటే నీకు అట్లా జరిగిద్ది, కళలో నీకు కొడవలు కనపడుతున్నాయి అంటే ఎలా జరిగిద్ది అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. అది తప్పు. వాటిని బట్టి మన జీవితం ఎప్పటికీ కూడా నిర్ణయించబడదు. అయితే దేవుని యొద్ద నుండి కళలు వస్తాయి, అవి మాత్రము ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లాగే ఈ రోజున చాలామంది వారికి వచ్చేటువంటి కళలు తప్పుడు భావాలు కూడా చెప్పి కొంతమందిని ఏం చేస్తున్నారంటే భయపెడుతున్నారు. అమ్మో నీకు ఈ కళ వచ్చిందా, ఇంకేముంది, అయిపోయింది, ఇక నీకు ఇక్కడ జరిగిద్దిలే, ఇక మీ భర్త ఇట్ అయిపోతాడు, నువ్వు ఇట్ అయిపోతావు, నీ కుటుంబం ఇటు అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది చెప్పి భయపెడతారు. అలాంటి వారిని ధర్మశాస్త్రం ఏంటంటే, అలాంటి వారు మీలో ఉంటే వారిని మీరు చంపేసేయండి అని చెప్పేసి ద్వితీయోపదేశ కాండములో దేవుడు మోషేతో మాట్లాడాడు. అలా పనిహిమాల కళలు కానీ పనిహిమాల అర్థాలు, కళలకి పనిహిమాల అర్థాలు చెప్పి మనుషులను కలవరపరిచే వారిని మీరు చంపేసేయండి అని చెప్పేసి దేవుడు సెలవిచ్చాడు. జాగ్రత్త, మీకు వచ్చినటువంటి కళ మరలా మీరు దేవుని దగ్గర మీరు మాట్లాడండి తప్ప మనుషుల దగ్గర మాట్లాడవద్దు. ఎందుకంటే మనుషులు తమ మిడిమిడి జ్ఞానాన్ని బట్టి ఆ కళకి తప్పుడు భావాన్ని కూడా మీకు చెప్పవచ్చు, తప్పుడు భావాలు కూడా మీరు చెప్పవచ్చు. అందుకనే కళలు అర్థాలు చెప్పేటువంటి కృప దేవుడు కొందరికి మాత్రమే ఇచ్చాడు, అది అందరికీ ఇవ్వలేదు. మీకు వచ్చినటువంటి కళల భావము, కళల అర్థము చెప్పేటువంటి ధన్యత, కృప దేవుడు కొంతమందికే ఇచ్చాడు, అందరికీ అది ఇవ్వలేదు. మీరు ఎవరిని పడితే వాళ్ళకి మీ కళలు చెప్పి మీరు తప్పుడుగా అపార్థం చేసుకొని, మీరు ఊహించుకొని మీ జీవితాలను మీరు నష్టం తెచ్చుకోవద్దు, పాడు చేసుకోవద్దు. అందుకనే చాలా జాగ్రత్తగా మాటలు వినండి. మొట్టమొదట ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ అనే దానికి మరొక పేరు కూడా ఉంది. ఏంటంటే స్వప్నము. ఏంటి? స్వప్న కాదండి, స్వప్నము. మళ్ళీ వాళ్ళ ఆయన వస్తాడు, మావిడి గురించి చెబుతున్నామని. స్వప్నం అనబాకండి, స్వప్నము. స్వప్నము అంటే ఏంటి? కళకి మరో పేరేంటి? స్వప్నము. అంటే బైబిల్లో ఒక చోట కళను కలగా అని, కళను స్వప్నముగా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే మొదట దేవుడు ఒక వ్యక్తికి ఒక కళను రప్పించాడు. ఏంటో అది మనం ఈ సమయంలో చూద్దాం. ఆదికాండం 20వ అధ్యాయము, త్వరగా చూడండి. ఆదికాండం 20వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకోనని ఈ స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇటు నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెని అతను నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతను నా అన్నని అనేను.
నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేస్తే నేను దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అబీమెలెకు అనేటువంటి రాజుకి దేవుడు స్వప్నంలో కనబడ్డాడు. ఎక్కడ కనబడ్డాడు? స్వప్నము. స్వప్నం అంటే ఏంటి చెప్పండి? కళ. దేవుడు అంటే కనబడి మాట్లాడినట్లు కళలు అన్నమాట. దేవుడు డైరెక్ట్గా రాల. దేవుడు తనకు కళలో అంటే ఎందుకు ఆ రోజున అతనితో మాట్లాడవలసి వచ్చిందంటే, కళ ఎందుకు వస్తుందని చెప్పేసి అంటే, మనం తప్పు చేస్తుంటే మన తప్పుని గద్దించడానికి దేవుడు కళ రూపంలో మనతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. మనం తప్పు చేస్తుంటే అది తప్పు అని చెప్పేసి దేవుడు కళ రూపంలో ఏం చేస్తాడు? మనకు తెలియజేసి మనలను గద్దిస్తాడు. సేమ్ అలాగే తన జీవితంలో జరిగిందనమాట. ఎవరు? అబీమెలెకు అనేటువంటి రాజు. అయితే ఈ రాజు ఏం చేస్తున్నాడంటే, దేవుడు అబ్రహామును పిలిచి, నీవు నీ కుటుంబంతో నేను చూపించేటువంటి దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటే, అబ్రహాము ప్రయాణం చేసి వస్తా ఉన్నాడు. ప్రయాణం చేస్తూ వస్తున్న సమయంలో ఈ అబీమెలెకు అనేటువంటి రాజు ప్రాంతానికి మరి అబ్రహాము శారా రావడం జరిగింది. ఆ సమయంలో వారిని చూసి ఆమె సౌందర్యంగా ఉన్న దాన్ని బట్టి, మంచి అందంగా ఉన్న దాన్ని బట్టి అబీమెలెకు రాజు ఆమెతో గడపాలని ఆమెను ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. అయ్యా, మరి నువ్వు రమ్మన్నావు, నా భార్యని ఇప్పుడు పాడు చేయడానికి రాజు తీసుకెళ్ళాడు, ఆమె నువ్వే కాపాడాలి, ఎందుకంటే అతని మీద యుద్ధం చేయడానికి నా దగ్గర జనం లేరు, సైన్యం లేరు, నా పక్షం నువ్వే ఉండి నా భార్య యొక్క శీలాన్ని నువ్వే కాపాడాలి అని చెప్పేసి అతడు ప్రార్థన చేసినప్పుడు, మరి ఆ రాత్రి అతడు ఆమెతో పాపం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నప్పుడు, పాపము చేయకముందే దేవుడు ఏం చేశాడంటే స్వప్నము ద్వారా అతనిని గద్దించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు? స్వప్నము ద్వారా అక్కడ ఏమనుంది చదవండి, 3వ వచనం. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, ఎట్లా? కళ ద్వారా వచ్చాడంట. ఎవరి దగ్గరికి వచ్చాడు? అబీమెలెకు అనేటువంటి రాజు దగ్గరికి వచ్చాడు. ఎందుకు రావాల్సి వచ్చిందంటే, అతడు తప్పు చేస్తున్నాడు. దేవుడు పిలిచినటువంటి, దేవుని యొక్క మాటకు విధేయత చూపి దేవుని యొక్క మాట ప్రకారం నడుస్తున్నటువంటి భార్యాభర్తలను, వారి జీవితాలను పాడు చేయాలని అతడు తలంచి ఆలోచన చేసినప్పుడు, దేవుడు అది మంచిది కాదని చెప్పేసి తలంచి ఆ పాపము నుండి ఆమెను విడిపించటానికి ఆ రోజున రాత్రి దేవుడు కళ ద్వారా అతనితో మాట్లాడడం జరిగింది. అతను గద్దించాడు. అతను ఎవరు అనుకుంటున్నావు? ఆమె ఎవరి భార్య అనుకుంటున్నావు? అతను ఒక ప్రవక్త. అతను నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు చేస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకుల మీద మీరు తిరుగుబాటు చేసి దైవ సేవకులను దూషిస్తూ ఉంటే, దైవ సేవకులు నిజంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకించి దాన్ని రివర్స్లో పంపించి తగినటువంటి న్యాయాన్ని తీర్చగలిగినటువంటి శక్తి దైవ సేవకుడికి ఉంది, ప్రార్థనకు ఉంది. మీరు అనుకుంటున్నారేమో, కాకపోతే మేము అలాంటి ప్రార్థనలు చేయట్లేదు, మా శత్రువులను కూడా ప్రేమించి, మా శత్రువులుగా ఉన్నటువంటి వారిని కూడా ప్రేమించి వారిని క్షమించని ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఇలాంటి పరిస్థితులు మీకు రావటం లేదు. జాగ్రత్త. అబ్రహాం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అతను నీ కొరకు ప్రార్థన చేస్తే అతని విషయం, అతని నిమిత్తం నీవు చచ్చిన వాడు అవుతావు. సుమా, జాగ్రత్త. అతను ప్రార్థన చేస్తే నీవు నీ కుటుంబము చేస్తారు. అతను ఎవరనుకుంటున్నావు? అతను ఒక ప్రవక్త. నా మాట విని నా పిలుపుకు విధేయత కలిగి నేను చెప్పినటువంటి మాట ప్రకారం నడిచేటువంటి ఒక ప్రవక్త అతడు. అతని భార్యను తీసుకొని వచ్చి నువ్వు పాపం చేయాలని చెప్పేసి అనుకుంటావా? జాగ్రత్త, ముట్టుకుంటా చచ్చిపోతావని చెప్పేసి కలలో దేవుడు ఏం చేశాడు? గద్దించినప్పుడు నోరు మూసుకున్న రాత్రి సైలెంట్గా ఉండి ఉదయాన్నే అబ్రహామును పిలిచి తన భార్యను తనకు అప్పు చెప్తారు. అంత మాత్రమే కాదు, తనకున్నది కూడా కాస్త ఇచ్చి, ఇదిగో నా ప్రదేశం, నా ప్రాంతంలో పలానా ప్రదేశం ఉంది, అక్కడ చక్కగా మీరు బ్రతకొచ్చు, నీకు కావాల్సిన గేదెలు పశువులు అన్నీ ఇస్తానని చెప్పేసి ఇచ్చి పంపించాడు. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులు మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, దూషించడం, తిట్టడం, తక్కువ అంచనా వేయటం, ఆయనే ఉందలే ఈయనే ఉందని చెప్పేసి అబద్ధాలు చెప్పటం, నిందలు వేయటం, లెక్క లేకుండా మాట్లాడడం,
అర్థమవుతుందా? ఈ రోజున కూడా దైవ సేవకులకు గౌరవించే వాళ్ళు లేరండి. మా కుటుంబంలో మా తల్లిగారు ఎవరన్నా వచ్చి అడిగితే, అమ్మ పాస్టర్ గారు అంటే అయ్యగారు లేరు అని చెప్పేసి, దయా లేడు అని చెప్పేసి అందో. ఏదైనా విషయం వస్తే ఏదైనా అడగాలంటే ఆ పాస్టర్ గారిని అడగండి అని చెప్పేసి అంటది. ఆమె వయసు ఎంత, నా వయసు ఎంత, సేవా జీవితంలో వారి యొక్క అనుభవం ఎంత, మా తల్లిగారి యొక్క అనుభవం ఎంత, నా అనుభవం ఎంత. నా కడుపున పుట్టిన కొడుకే కదా, అరే అనవచ్చు, ఒరే అనవచ్చు, లేకపోతే పేరు పెట్టి పిలవచ్చు, లేకపోతే దయా అని చెప్పేసి మాట్లాడవచ్చు అని చెప్పేసి మాట్లాడవచ్చు, కానీ మాట్లాడదు. అయ్యగారు అంటది, లేదా పాస్టర్ గారు అంటది. మా కుటుంబంలో మా తల్లిగారే అయ్యగారు అని చెప్పేసి, లేకపోతే పాస్టర్ గారు అని చెప్పేసి సంభవించి మాట్లాడే తర్వాత నా భార్య. దైవ సేవకులని వాళ్ళు గ్రహించారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలు, కొంతమందికి దైవ సేవకుడు అనేటువంటి గ్రహింపు లేదు. ఎట్లా పడితే అట్లాగా మాట్లాడేవాళ్ళు, ఎట్లా పడితే అట్లా పిలిచేవాళ్ళు, ఎలా పడితే అలా వరుసల ప్రకారం పిలిచేవాళ్ళు లేకపోలేదు. మన దైవ సేవకులని పిలవాలి, అలాగే మనం గౌరవించాలి. చూసావా, అబ్రహాం గారి గురించి కూడా దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? 7వ వచనం చదవండి. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అతడు దేవుడు ఏం చేస్తున్నాడు? అతడు అబ్రహాము అని అంటున్నాడా? చెప్పండి, ఏమంటున్నాడు? అతడు అబ్రహాము అని చెప్పేసి అంటున్నాడా? దేవుడే ప్రవక్తను ఏమంటున్నాడంటే ప్రవక్త అని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మీకేమైంది? దైవ సేవకుడిని పిలవడానికి నోరు నొప్పా? మనం ఎదుటివారిని గౌరవిస్తే ఎదుటివారు మనల్ని కూడా ఏం చేస్తారు? గౌరవిస్తారు. ఒకసారి ఒక బొడ్డోడు అంట కొండ దగ్గరికి వెళ్ళి హలో అన్నాడంట. అటు ఏ స్వరం వచ్చిందంట? హలో అనేటువంటి స్వరం వచ్చింది. ఇదైతే బాగుందని చెప్పేసి అట్లా మన ఇద్దరం స్నేహితులు, మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పి మాట్లాడుకుంటే అది అట్లా కూడా అంటే రిపీట్ వస్తుంది. ఇంకొకసారి అంటే రే అన్నాడంట. అటు నుంచి ఏమొస్తుంది మరలా? అంటే నేను అరే అంటే వాడు అరే అంటాడు. వాడు ఎంతటోడు అని చెప్పేసి బూతులు తిట్టే మొదలు పెట్టాడంట. అటు నుంచి ఏం స్వరం వస్తుంది మరలా? ఈడేం మాట్లాడుతున్నాడు అవే వస్తాయి. తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఫస్ట్ సార్ నేను హలో అంటే హలో అన్నాడు, ఇప్పుడు అరే అంటే అరే అంటున్నాడు. వాడంతా తెలుదుగా రమ్మ అని చెప్పేసి అన్నాడంటే. ఎవడ్రా వాడు పద అని చెప్పేసి, ఎవర్రా అని చెప్పేసి అంటే ఇదిగో మాట్లాడతాను కానీ మాట్లాడతాడు ఒకసారి ఈయనని చెప్పేసి మళ్ళీ రే అన్నాడంట. అటు నుంచి ఏం స్వరం వస్తుంది? తల్లి గ్రహించి, ఈ కొండ దగ్గర దని బలుగుతుంది, వాడి స్వరం వాడికి వినబడుతుంది. అయ్యా అరే కాదు అన్న లేకపోతే ఫ్రెండ్ అని చెప్పేసాను, ఎలాంటి స్వరం వస్తుంది అని చెప్పేసి అంటే మరలా ఫ్రెండ్ అని చెప్పేసి అంటే మళ్ళీ అటు నుంచి ఏం సౌండ్ వచ్చింది? అరే నువ్వు ఇక్కడ ఏం మాట మాట్లాడితే అదే మాట అటు నుండి వస్తుందరా, జాగ్రత్తగా మాట్లాడే మంచి మాటలైతే మంచి మాటలు వస్తాయి, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడితే మరలా తిరిగి చెడ్డ మాటలు వస్తాయని చెప్పేసి అందంట. మనం విలువ ఇచ్చి మనం ఏం చేయాలంటే ఇతరుల దగ్గర విలువ మనం తీసుకోవాలి. మనం వాళ్ళకి విలువ ఇవ్వకుండా మనం విలువ పొందుకోవాలంటే అది జరిగేది కాదు. మనం గౌరవించి ఇతరులను గౌరవించి వాళ్ళ దగ్గర మనం గౌరవాన్ని పొందుకోవాలండి. సాక్షాత్తు దేవుడే అబ్రహాం అంటలేదు, కానీ అబ్రహాముకి ప్రవక్త అనేటువంటి ఒక బిరుదు ఇచ్చాడు, ఒక కృప ఇచ్చాడు. ఆ కృప గురించి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ అతడు ప్రవక్త అని దేవుడే చెప్తున్నాడండి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దైవ సేవకులే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేనే ప్రధానమంత్రి అర్థమవుతుందా? తల్లే తండ్రే అట్లా ఎవరైనా వారినే మనం గౌరవిస్తూ మనం పిలవాలి. అలా పిలిచినప్పుడు మనకు కూడా గౌరవం ఉంటుంది. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అది. వాడు వీడు అది ఇది అని చెప్పేసి మనం అనకూడదు. అలా మాట్లాడేవాళ్ళు చాలామంది దైవ సేవకులను వాడు వీడని, దైవ సేవకులను అదని ఇదని మాట్లాడేవాళ్ళు లేకపోలేదండి, చాలామంది ఉన్నారు. తగిన సమయంలో దేవుడు వారికి బుద్ధి చెప్తాడండి. అర్థమవుతుందా? జాగ్రత్తగా మాట్లాడాలి మనం. అతడు ఎవరు అనుకుంటున్నావు? ప్రవక్త. అతని భార్యను నువ్వు తీసుకొని
ఆమెతో నువ్వు సరసాలాడాలని చెప్పేసి నువ్వు ఆలోచన చేస్తే జాగ్రత్త, అతడు కనుక నీ కొరకు ప్రార్థన చేస్తే చావమని నీవు నీ కుటుంబం చచ్చిపోతారు, జాగ్రత్త అని చెప్పేసి దేవుడు బుద్ధి చెప్పాడు, గద్దించాడు కళ ద్వారా. కళలు ఎందుకు వస్తాయంటే, ఒకటే మనం తప్పు చేస్తుంటే మనలను బుద్ధి చెప్పడానికి, గద్దించడానికి కళలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. మనం కనేటువంటి కళలు, దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి కళలు కొన్ని మనకు బుద్ధి చెప్పడానికి, మనల్ని గద్దించడానికి కళలు వస్తాయి. చెప్పండి, దేనికి వస్తాయి? మనల్ని గద్దించడానికి, మనకి బుద్ధి చెప్పడానికి. మనం తప్పు చేస్తున్న సమయంలో అది మంచిది కాదు, అది మంచిది కాదు, నువ్వు చేసేది మంచిది కాదు, అది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి దేవుడు మనకి తెలియచేయడానికి, దేవుడు మనకు బుద్ధి చెప్పడానికి దేవుడు కళలు మనకి అనుగ్రహిస్తాడు. రెండవదిగా కళలు మనకి ఎందుకు వస్తాయంటే, రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయము, త్వరగా చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 6వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం మనం చదువుదాం. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండుని ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. కళలు ఎందుకంటే రెండవదిగా, అర్థమవుతుందా? కళలు ఎందుకంటే రెండవదిగా, జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కళలు ఎందుకంటే దేవుడు సంపూర్ణంగా మనతో మాట్లాడడానికి. కళలు ఎందుకు వస్తాయంటే దేవుడు మనతో మాట్లాడడానికి. చెప్పండి, ఎవరు మాట్లాడడానికి? దేవుడు మనతో మాట్లాడడానికి. అంటే దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడినప్పుడు దేవుడు డైరెక్ట్గా ఏం చేస్తాడంటే కళ ద్వారా మనతో మాట్లాడతాడు. ఆ విషయం ఎవరు చెప్తున్నారంటే దేవుడే చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఏమో వింటున్నారా? ఎవరికి చెప్తున్నాడు? అహరోనుకి, మిరియాముకి. ఎందుకు వాళ్ళిద్దరికి చెప్పాల్సి వచ్చింది? ఇందాక చెప్పాను కదా, దైవ సేవకుడు అంటే కొంతమందికి లెక్క ఉండదన్నమాట. ఇప్పుడు మిరియాముకి కూడా లెక్కలేదు మోషే అంటే. అంతకుముందు మా అన్న, మా తమ్ముడు అని చెప్పేసి సంకలు కొట్టుకొని మంచిగా పాటలు పడింది తమ్ముడితో పాటు తిరిగి. ఇప్పుడేమంటుందంటే వాడంత పనిహిమానుడు లేడు, చెప్పా పెట్టకుండా నల్లట పిల్లని చేసుకున్నాడని చెప్పేసి ఏం చేస్తుందంటే అందరికి సాటింపేస్తుంది. నీకెందుకు? నీకు అంత అవసరమా? ఆయన నల్లడదాన్ని చేసుకుంటే నీకెందుకు? ఖరీదాన్ని చేసుకుంటే నీకెందుకు? మూతి వంకరదాన్ని చేసుకుంటే నీకెందుకు? ఇంకోటి ఏంది, అది వద్దులే, ఏ వంకర ఉంటే నీకెందుకు? ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోవడం దేవునికి ఇష్టమైందంటే దేవుడు మేలకుండా ఉన్నాడు, దేవుడు ఏమనలేదు, ఏమికెందుకంట? కొంతమంది అంతేనండి. ఇప్పుడు ఎవరన్నా ఒక పని చేశారు, దేవుడు సైలెంట్గా ఉన్నప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉండరు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? వాళ్ళని అవహేళన చేయటం, అవమానంగా మాట్లాడడం, రకరకాలుగా వాళ్ళ గురించి చెడుగా చెప్పడం, ప్రచురం చేయడం, రకరకాలుగా వాళ్ళని బాధ పెట్టడం, అట్లా చేస్తూ ఉంటారు. తప్పది. దేవుడు అన్నారు పగ తీర్చుట నా పని అని చెప్పేసి అన్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన పగ తీర్చుకుంటాడు. మనకెందుకు? మనకు అవసరం అండి? మనకు అవసరం లేదు. కానీ కొంతమంది అండి గుసగుసలు అబ్బా ఏం చెబుతూ ఉంటారు. ఒకళ్ళు ఎవరైనా తప్పు చేశారనుకోండి, కొంచెం క్లూ దొరికిందనుకోండి, ఇక దాని గురించి చూడండి, దాన్ని సంపూర్ణం చేస్తారనమాట. ఒక అబ్బాయి అంట అమ్మాయికి వెళ్ళి చూశాడు అని చెప్పేసి ఒక మాట దొరికింది అనుకోండి, అది ఇంకో దగ్గరికి వెళ్ళేసపాటికి ఏమైంది తెలుసా? ఒక అబ్బాయి అంట, దయా పాస్టర్ గారు అంట సైది చేయి పట్టుకుంటంట. ఫస్ట్ ఆమె ఏం చెప్పింది? చూసిండంట. రెండో ఆమె కాడికి వెళ్ళిపోయేసరికి ఏమైపోయింది? అది చేయి పట్టుకుండంట. మూడో దగ్గరికి వెళ్ళేపాటికి ఏమైపోయింది? గుట్టలో లాకపోయిందంట. ఆడికి ఎంత తప్పుడు మాటలండి. ఇక నాలుగో దగ్గరికి వెళ్ళిపోయేపాటికి ఏమైందంట? ఐదో కాడ పోయేసరికి పిల్లలు కూడా అన్నారంట. ఆరో దగ్గర పోయేసరికి కాపురం పెట్టారంట, అద్దెకుంటున్నారంట, లేరంట, ఆ ఊరిలో ఉండారంట. ఓరే నాయన, చివరికి వాళ్ళ కాడకు వచ్చేపాటికి పాపం అన్నీ అయిపోయి చచ్చిపోయారంట. ఆ మాట్లాడి సావుకేమైంది మరి? ఇట్లా కొంచెం క్లూ దొరికితే దాన్ని రకరకాలుగా తిప్పి వాళ్ళు చేయని పాపం కూడా వాళ్ళకి అంటగడుతూ ఉంటారు. అట్లా మాట్లాడుతూ ఉంటారండి.
అట్లా మాట్లాడి ఆ పాపాన్ని వాళ్ళే మూట కట్టుకుంటారు. తప్పండి అది. ఇతరుల పాపాలు మనకెందుకండి? మన పాపాలే మనం మొయ్యలేక చేస్తుంటే మరలా ఇతరుల పాపాలు మనం మొయ్యటం అంత అవసరం మనకి? చెప్పండి, అవసరం లేదు. అందుకని కన్నవి విన్నవి మన దగ్గర, మనం విన్నవి మనం చూసినవి అప్పుడే మనం మర్చిపోవటం ఎంతైనా మంచిది. మర్చిపోలేదా? అవి మనలో పాపంగా మారిపోయి మనలను బలహీనులుగా మార్చివేస్తాయి. మోషే ఇప్పుడు కూషు దేశమునకు వెళ్ళి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే దామిని బట్టి మిర్యాము గొణుగుతూ ఉంది, సణుగుతూ ఉంది. అతను దూషిస్తూ ఉన్న విషయంలో దేవుడు పిలిచాడు. అహరోన్ని మిర్యాన్ని పిలిచాడు. మోషే అంటే ఎవరు అనుకుంటున్నారు? నల్లడదాన్ని పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి మీరు తేలిగ్గా మాట్లాడుతున్నారా? తేలిగ్గా తీసేస్తున్నారా? నేను ఎవరితోనన్నా మాట్లాడాలంటే దర్శనమిచ్చి కళల ద్వారా మాట్లాడతాను, కానీ నేను మోషేతో దర్శనము ద్వారా కళల ద్వారా మాట్లాడను. ఎట్లా మాట్లాడతానంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను, ముఖాముఖిగానే మాట్లాడతాను. కళల్లోనో దర్శనంలోనో కనబడిన మోషేతో మాట్లాడను. నేను ఎట్లా మాట్లాడతానంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి ఇద్దరు నిలబడి ఎట్లా మాట్లాడుకుంటారో నేను మోషేతో అట్లా మాట్లాడతాను. మేమంతా క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటి మోషే గురించి నువ్వు చెడుగా ప్రచారం చేస్తావా? చెడుగా ప్రజలకు చెప్తావా? చెడుగా చెప్పిన వాళ్ళల్లో ఒక కలవరం లేపుతావా? రాని ఎంతో తేలుస్తానని చెప్పేసి వారిని పిలిచి అక్కడ నిలబెట్టి ఏం చేస్తున్నాడు? వార్నింగ్ ఇచ్చి ఈ సమయంలో నువ్వు కుష్టిదాని అయిపోతావు అని చెప్పేసి అనగానే ఆమెకేమొచ్చింది? కుష్టి వ్యాధి. కాకపోతే మోషే మంచోడు కాబట్టి, అయ్యా ఆడవాళ్ళు అంతేలయ్యా, ఏం చేస్తావు? ప్రతి చిన్నదాన్ని కొండంత చేస్తారు. ఆడవాళ్ళ బుద్ధి అదేలే, కానీ కాస్త ఆమె ఆ కుష్టి వ్యాధి నుంచి విడిపించి మరలా లేకపోతే పాటలు పాడేవాళ్ళు ఎవరు లేరయ్యా. కాస్త దేశరా, మైకు మోగబోతుంది, పాటలు పాడేది ఆమె కాబట్టి కాస్త దేశరా అని చెప్పేసి అంటే దేవుడు క్షమించి మరలా ఏం చేశాడు? మరలా అక్కడికి తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? దేవుడు మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడంటే కళల ద్వారా మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే మొట్టమొదటిగా మనల్ని గద్దించడానికి, మనకి బుద్ధి చెప్పడానికి దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు. అదేవిధంగా రెండవదిగా దేవుడు మనతో మాట్లాడడానికి కళలు మనకి ఇస్తాడు. సంపూర్ణంగా మనతో మాట్లాడడానికి దేవుడు మనకి ఇస్తాడు. ఎట్లా మాట్లాడతాడు మనం త్వరగా చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము చూడండి. త్వరగా ఆదికాండం 28వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదాం. ఆదికాండం 28వ అధ్యాయము 12వ. అప్పుడు అతడు ఒక కళ కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశం అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానముకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఇక్కడ ఈ కలగంది? చెప్పండి గట్టిగా, ఎవరి కలగంది? యాకోబు. యాకోబు ఈ కళ వాస్తవానికి కనకూడదు. ఎందుకో చెప్పమంటారా? నేను మీకు ముందుకు చెప్పాను, మనం ఊహించినవి, మనం ఆలోచన చేసినవి మనకి కళల రూపంలో వస్తాయని. ఇప్పుడు అతడు తండ్రిని తల్లిని అన్న దూరం చేసుకున్నాడు. ఒకటి మామగారింటి దగ్గరికి వెళ్తున్నాడు. అయితే అతనికి వస్తే రెండు కళలు రావాలి. ఏంటంటే, నా తల్లిని తండ్రిని అన్నని విడిచిపెట్టి ఆ తప్పు చేసి నేను వస్తున్నాను, తర్వాత ఏం చేస్తాడో, నా పరిస్థితి ఏమైపోద్ది అని చెప్పేసి ఆలోచన చేస్తూ నిద్రపోవాలి. లేకపోతే నేను మామగారి దగ్గరికి వెళ్తున్నాను, మామ దగ్గర 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళలో ఎవరిని ఇస్తాడో, ఎవరిని చేసుకుంటానో, నా లైఫ్ ఎట్లా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసుకొని అట్లా అయినా సరే కళ్ళ కనాలి. కానీ ఆ కళ రాలేదు, ఈ కళ రాలేదు. ఏ కళ వచ్చింది? విచిత్రం. అంటే నాకు తెలిసి బహుశా యాకోబు ఈ రెండింటి గురించి ఆలోచన చేయలేదు అనుకుంటా. యాకోబు ఈ రెండింటిని గురించి కాకుండా, ఇడిచిపెట్టి వచ్చినటువంటి తన తండ్రి తల్లి కుటుంబాన్ని బట్టి కాకుండా, వెళుతున్నటువంటి మామగారి కుటుంబాన్ని బట్టి కాకుండా, అతడు తన తండ్రి అయినటువంటి దేవుని జ్ఞాపకం చేసుకొని ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని దేవుని గురించినటువంటి కళ అతడు కన్నాడు. అయ్యో, నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను,
ఈ ఒంటరి జీవితంలో నా తండ్రికి తోడుగా ఉన్నటువంటి దేవుడు నాకు తోడుగా ఉంటాడేమో, నేను చేసినటువంటి ఈ కొంచెం పాపాన్ని బట్టి ఒకవేళ నాకు దూరం అయిపోతాడేమో, నా తండ్రి దేవుడు నా భవిష్యత్తును ఏం చేస్తాడు నా తండ్రికి వాగ్దానం చేశాడు, నిన్ను బట్టి నీ తర్వాత వచ్చేటువంటి ప్రతి సంతతిని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పేసి అన్నాడు. మరి ఆ యొక్క మాట నా జీవితంలో మరి నెరవేర్చబడదని చెప్పేసి ఆలోచన చేస్తూ నిద్రపోయాడు. వాస్తవానికి అక్కడ అతడు ఒంటరిగా ఉన్నాడు, అడవిలో నిద్రపోకూడదు, కానీ అతడు నిద్రపోయాడు. ఎలా నిద్రపోయాడంటే కల కనేటువంటి విధంగా అతడు గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు. అయితే అతడు గాఢ నిద్రలోకి, ఆ బాధలన్నీ మర్చిపోయి అతడు గాఢ నిద్రలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, అతడు ఒక రాయిని తలగడగా చేసుకున్నాడు. తన తలగడ కింద ఏముంది చెప్పండి? రాయి ఉంది. ఆ రాయి ఎవరో తెలుసా? మూలకు తరల రాయి. ఆ రాయే క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని మనోళ్ళు ఏం చేస్తారంటే రాత్రులు పీడకళ్ళు రాకుండా ఉండాలని చెప్పేసి ఏం చేస్తారు? తల కింద బైబిల్ పెట్టుకొని, లేకపోతే తల పక్కన బైబిల్ పెట్టుకొని పడుకుంటారు. నువ్వు రాత్రుల పూట పాముల సినిమాలు, దయ్యాల నాటికలు, ఈ పనిహిమాలను చూసి ఆ పీడకల్లో నాకు రాకుండా భయపెట్టకుండా ఉండాలని బైబిల్ పక్కన పడుకొని ఉంటే రాకుండా ఉంటాయి. అయ్యే రాత్రులు గుడ్డలు అప్పగించుకొని 12 గంటల దాకా, 1 గంట దాకా నిన్ను భయపెట్టే దయ్యపు కళలు, దయ్యపు సీరియళ్ళు, నిన్ను భయపెట్టేటువంటి పాములు, నిన్ను భయపెట్టేటువంటి ఆ బేతాళ కథలు, లేకపోతే ఆ పాములకు సంబంధించిన, లేకపోతే దయ్యాల వేషాలకు సంబంధించినటువంటివన్నీ కూడా నువ్వు చూసి భయపడి దుప్పడ మూసుకేసుకొని నిద్రపోతాయి. రాకేమవుతాయి? తెల్లారి నాకు పీడకాలలో వస్తున్నాయి పాస్టర్ గారు. ఎందుకు వస్తున్నాయి పీడకాలలో? నాకు రాని పిల్లల కాలం నీకు ఎందుకు వస్తున్నాయి? నా దగ్గరకు రాని సాతాను నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? నువ్వు చూసేది ఏంది? రాత్రిపూట పక్కన ఉపవాస ప్రార్థన పెడితే, పక్కన ఇంట్లో ఉపవాస ప్రార్థన పెడితే ఆ ప్రార్థన కూడా రాకుండా సౌండ్ తగ్గించుకొని, గుడ్లు అప్పగించుకొని, ఉపవాస ప్రార్థన అయిపోయిందా లేదని చెప్పి చూసి సౌండ్ పెట్టుకొని మళ్ళీ ఆ చెడు దృశ్యాలు అన్నీ కూడా సినిమాలు చూసి మా వాడు అప్పుడప్పుడు నిద్రలో ఏడుస్తూ ఉంటాడు. లేచి ఏడుస్తారు. ఇప్పుడు ఏందిరా అని చెప్పేసి అంటే, అట్లా నేను గమనించా. వీడు అట్లా డైలీగా రోజు ఏడుస్తుంటే నేను గమనించా, వీడు రాత్రిపూట ఎందుకు ఏడుస్తున్నారని చెప్పేసి నేను గమనించి, వాడు చూసేటువంటి వీడియోలు నేను అబ్జర్వ్ చేశాను. వీడు ఏం చూస్తున్నాడు అని చెప్పేసి నేను ఆలోచన చేసి చూస్తే, వాడు ఏం చేస్తున్నారంటే, ఈ ఫేస్బుక్, యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు వీటిల్లో షార్ట్ వీడియోలు ఉంటాయి. వాటిలో ఆ షార్ట్ వీడియోలు ఆ దెయ్యాలు వేషాలు వేసుకొని, ఆ పళ్ళు ఇంత బారు, నాలుగు ఇంత బారు పట్టుకొని, అవి ఉంటాయండి క్యాపులు, మాస్కులు, అవి తగిలించుకొని ఆ వేషాలు వేసేవి అవి చూస్తున్నాడు వీడు. అవి చూసి రాత్రిపూట ఈ కళ్ళలోకి వచ్చి ఏం చేస్తున్నాడంటే మాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. తర్వాత నేను చెప్పా వాళ్ళ అమ్మకి, వాడు అవి చూస్తున్నాడు, అవి చూడని బాకు, అందుకని వాడు రాత్రి అదిరిపోయి నిద్రపోవట్లేదు, మళ్ళీ నిద్రపోవట్లేదు అని చెప్పేసి అంటే, అవి వచ్చినప్పుడు వాళ్ళ ఒకటి జరుగుతుంది. ఇంక అప్పటి నుంచి అవి చూడట్లే వాడు. అమ్మ ఈ దెయ్యాల చూడకూడదు నాన్న, అవి చూస్తే నీకు నిద్ర రాదురా, మాకు నిద్ర లేకుండా చేస్తావు అని చెప్పేసి అంటే అవి చూడలే. ఎప్పుడైతే మానేశాడో రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అయితే ఆ సమయంలో చూస్తావు, అవి రాత్రిపూట నీకు కళల రూపంలో వచ్చి నేను బాధ పెడతా ఉంటాయి. అందుకని నాకు పీడకొళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అంటే, ఈసారి చూస్తా నువ్వు సీరియళ్ళు కానీ సినిమాలు కానీ నువ్వు చూస్తున్నావు, ఇంక నాకు ఎవరు చెప్పరు నాకు పీడకళ్ళు వస్తున్నాయి అని. నీకు పీడకళ్ళు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నావు అంటే, నువ్వు చెడు ఆలోచిస్తున్నావు, చెడును చూస్తున్నావు, ఆ రోజంతా కూడా చెడు గురించే నువ్వు మాట్లాడావు కాబట్టి ఆ చెడే నీ కళల రూపంలో వచ్చి నేను బాధ పెడతా ఉంటుంది. కానీ యాకోబు ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు, క్రీస్తుని తలగడ చేసుకొని చక్కగా నిద్రపోయాడు. ఆ పాత రోత జీవితాన్ని ఆలోచన చేయకుండా తన దేవుని గురించి ఆలోచన చేస్తుంటే, ఆ రాత్రి కళలో దేవుడు ఏం చేశాడు? తనతో మాట్లాడాడు, తన భవిష్యత్తు గురించి చెప్పాడు. దేవుడు తన భవిష్యత్తులో జరగబోయే విషయాలు చెప్పాడు. ఆ తర్వాత తన భవిష్యత్తులో తను ఏ విధంగా దీవించబోతున్నాడు చెప్పాడు. మంచి కలగన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నువ్వేం కలలుగా అంటున్నావు? నువ్వు కలేటువంటి కళ
నిన్ను ఆనందపరుస్తుందా? నువ్వు కలేటువంటి కళ, ఆ కళ నిన్ను బాధపరుస్తుందా? మంచి కళలుగా అంటున్నావా, చెడు కళలుగా అంటున్నావా? కొంతమంది పగటి కళలుగా అంటారండోయ్. ఏ కళలు? పగటి కళలు అన్నమాట. పగటి కళలు అంటే జరిగేవి కాదు, నెరవేర్చబడేవి కాదు, పగటి కళలుగా అంటారు. మనం కనాల్సింది అవి కాదండి. దేవుడు మనతో మాట్లాడేటువంటి కళలు మనం కనాలి. కన్నారు ఎప్పుడన్నా? దేవుడు మీతో కళలో మాట్లాడా? చెప్పండి, మాట్లాడా? ఏం మాట్లాడాడు చెప్పండి? నా కళలో యేసు ప్రభు ఆకాశములో తెల్లగా ఇంత పెద్ద పెద్ద చేతులు కాళ్ళు వేసుకొని నాకు పెద్ద బొమ్మ కనపడింది. అదే నా కళ్ళ మీకు కనపడింది అమ్మా. ఆ పగలు ఏడా ఫోటో చూసి ఉంటారు, అలాంటి ఫోటో. రాత్రి పూట ఏమైంది? అదే మీకు కనపడింది. ఇక అదే యేసుప్రభు మాకు కనపడ్డాడు, మాకు దర్శనంలో కనపడ్డాడు అని చెప్పేసి మీరు ఊహించుకుంటూ ఉంటారు. మాట్లాడాడు మరి, కనపడ్డా? యాకోబుతో కనపడ్డా? యాకోబుకి మాట్లాడా? యాకోబుతో మాట్లాడా? యాకోబు కనపడ్డా? చెప్పాలి గట్టిగా. కనబడి మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాట్లాడితే తనకేం కలిగిందో తెలుసా? ఆ కళ ద్వారా తనకి ఒక మేలు కలిగింది, ఒక ధైర్యము, ఒక నిరీక్షణ. ఇక నేను ఒంటరిని కాదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను వెళ్ళే ప్రతి చోట నాకు విజయాన్ని ఇస్తాడు, నేను ఒక గొప్ప సమూహంగా తిరిగి వచ్చి మరలా నేను నా దేవుని స్తుతిస్తాననే ఒక నమ్మకంతో అక్కడికి వెళ్ళాడు. ఆ విధంగానే పొందుకున్నాడు, దీవించబడ్డాడు, ఆ విధంగానే తిరిగి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు అక్కడ ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏంటంటే, అయ్యా నీవు చెప్పినటువంటి మాట ప్రకారం నాకు చేస్తే నాకు ఇచ్చిన దాంట్లో 10వ భాగము నేను నీకు ఇస్తాను అని చెప్పేసి యాకోబు మొక్కుబడి చేసుకున్నాడు. మీరు ఎప్పుడన్నా దేవుని మాట్లాడేటువంటి కళలు మీరు కన్నారా? కనాలండి. మీ వృద్ధులు కళలుగా అంటారు. వృద్ధులు ఈ రోజున కళలు ఏం అంటున్నారు? మా మనరానికి పెళ్ళాట చేయాలా, మా మనవడికి పెళ్ళాట చేయాలా, ఉన్న బంగారం ఎవడికి ఇవ్వాలి, పెద్దోడికి ఇవ్వాలా, చిన్నోడికి ఇవ్వాలా, ఎవరికి మంచి పెట్టాలి, ఆస్తాలు ఎవడికి పెట్టాలి, ఈ కళలే తప్ప దేవుని కళలు కనేవాళ్ళు లేరు. ఉన్నారా చెప్పండి? ఉన్నారా మన సంఘంలో అలాంటి కళలు కానీ? అయ్యా పాస్టర్ గారు, నేను గురించి ఒక కళ కన్నాను, దేవుడు సంఘాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు, నాకు దేవుడు ఇట్లా చూపించాలని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా అని చెప్పి చూస్తుంటే అట్లా చెప్పేవాళ్ళు లేరు. పాస్టర్ గారు నాకు పీడ కళ్ళు వస్తున్నాయి. పీడ కళ్ళు కానేవాళ్ళు ఎక్కువ అయిపోయారు, కానీ మంచి కళ్ళు కానేవాళ్ళు లేరు. ఒక సంఘానికి ఒక పాస్టర్ గారు వచ్చాడు. వస్తే ప్రార్థన పెడితే 2 ముసలోళ్ళు వచ్చారు. కానీ ఆ సంఘం అంతకుముందంట 500 మందితో నింపబడిన సంఘం అంట. ఎంతమంది? 500 మందితో నింపబడినటువంటి సంఘం. ముక్క చెక్కలు అయిపోయింది. ఆ సంఘానికి ఎవరు రావట్లా. ఆ సంఘానికి ఒక పాస్టర్ గారిని వేసాడు. పాస్టర్ గారిని వేస్తే ఎదురు వచ్చారు. ఆయన బాధపడుతున్నారు. ఇద్దరి కోసం నేను వచ్చాను, నా పెట్రోల్ కూడా సరిపోవన్నట్టుగా బాధపడుతుంటే ఆ సమయంలో 2 దంపతులు వచ్చి, అయ్యా 500 మంది ఉన్న సంఘం పాడైపోయింది, ఎంతోమంది సేవకులు వచ్చారు, ఎవరి సంఘాన్ని నిలబెట్టలేకపోయారు, వారి వల్లే నువ్వు కూడా పారిపోవడానికి వీల్లేదు, ఈ సంఘంలో నిలబడు, నీతో కలిసి మేము కూడా ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయడానికి మా శరీరాలు సహకరించాం అయినా మోకాళ్ళు వేస్తాం, ఉపవాసాలు ఉండడానికి మా శరీరాలు సహకరించాం అయినా ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేయడానికి మాకు మా శరీరాలు సహకరించాం అయినా ఉపవాసం ఉంటాం, నువ్వు నేను మనం కలిసి ప్రార్థన చేద్దాం, తిరిగి మరలా ఈ సంఘాన్ని నిలబెడతానని దేవుడు కలలో చూపించాడు, ఆ విధంగా చేద్దాం, దేవుడు చేస్తారని చెప్పేసి అంటే ఆ సేవకుడు ఆ ముసలివాళ్ళు ముసల భార్య భర్తలు చెప్పినటువంటి మాట విని సేవకుడు ప్రార్థన చేశాడు, వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. చిన్నగా ప్రార్థన జరుగుతూ ఉంది. 2, 3, 4 అట్లా రావడం ప్రారంభం చేసి యథాప్రకారం చర్చ నిండిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కళ కానీ సంఘాలను బలపరిచే వాళ్ళు లేరు. కానీ నేను ఒక పెద్ద మందిరానికి వెళ్ళాను, కలగన్నాను, నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావంట. ఎవరు? నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావంట. ఆ పెద్ద మందిరం అది అలా ఉందంట, హైదరాబాదులో లేకపోతే నంబూరులోనో చిలకలూరుపేటలో ఉందంట. ఆ పెద్ద మందిరం, రా నేను కూడా అక్కడికి వెళ్తున్నా, నువ్వు కూడా వస్తున్నట్టు కళ్ళ కనపడింది, నువ్వు రావటమే కాదు, నాకు పెట్రోల్ కూడా ఆయిల్ ఇచ్చావంట, ఆయిల్కి డబ్బులు ఇచ్చావంట, నాకు కనపడింది రని చెప్పి ఇలాంటి పనిమాన కళలు కానీ ఉండా సంఘాలను పాడు చేస్తున్నటువంటి గుంపు ఈ రోజున తయారవుతుంది. చెడు కళలు, చెడు దర్శనాలు కానీ వ్యక్తిగతంగా వారి జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి వారు ఈ రోజున లేకపోలేదు. ఈ రోజున 1000 కళలు అంటున్నావు. వృద్ధులారా, మీకే
మీ గురించే దేవుడు మాట్లాడుతాను. వృద్ధులు కలలు కంటారంట. ఏం కలలు? దేవుని గురించినటువంటి కలలు, సంఘమును గురించినటువంటి కలలు, సంఘ క్షేమాభివృద్ధి కలిగినటువంటి కలలు, నీ కుటుంబ క్షేమం కొరకు దేవుడు పంపించేటువంటి కలలు నువ్వు కనాలి. ఇప్పటి నుంచి నీ పార్టీ గురించి కలలు కనబాకు. అది ఒక 5 సంవత్సరాలు ఊడిపోద్ది. అర్థమవుతుందా? లేచిన దగ్గర నుంచి పనుకున్న దాకా దాని గురించే కలలు కంటూ వాటి గురించే మాట్లాడుకోవటం ఎందుకు అంత అవసరం నీకు చెప్పు? నీ బంధువుల గురించి, నీ స్నేహితుల నుంచి కలలు కనబాకు. వాళ్ళకి అంత ఉంది, వీళ్ళకి అంత ఉంది, నాకు లేదు అని చెప్పేసి బాధపడుతూ కలలు కనబాకు. దేవుడు నీతో మాట్లాడేటువంటి కలలుగాను అది నీ కుటుంబానికి, నీకు, సంఘానికి క్షేమము. యాకోబు కలగంటున్నాడు. ఏం కల తెలుసా? తనకు క్షేమకరమైనటువంటి కళ, దేవుడు తనతో మాట్లాడేటువంటి కళ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకోటి చూద్దాం, ఇంకో రెఫరెన్సెస్లో మనం కలగంటున్నాడు. 1 రాజుల గ్రంథం చూడండి త్వరగా. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఆ దినముల వరకు 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసులను నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము పరచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్ట అతని యందు మహాకృపను చూపించి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుని నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరగటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసునైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తమకి చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించు నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, దేవుడు సొలొమోనుతో మాట్లాడడానికి స్వప్నము ద్వారా అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. అడుగుతున్నాడు, నీకేం కావాలంటే, అయ్యా నాకేం వద్దు, నా తండ్రి నువ్వు ఎన్నుకొని నా తండ్రి రాజ్య పరిపాలన చేయడానికి కృప చూపించావు. అతను చనిపోయాడు, అతని స్థానంలో నన్ను నిలబెట్టావు. ఆ రాజ్యాన్ని నేను పరిపాలన చేయడానికి నాకు తగిన జ్ఞానము, బుద్ధి లేదు. అయితే నాకు ఆ జ్ఞానాన్ని దయచేయి, అదే చాలని చెప్పేసి సొలొమోను స్వప్నంలో దేవుని ద్వారా మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు యాకోబుతో మాట్లాడాడు. ఇక్కడ స్వప్నము ద్వారా ఎవరితో మాట్లాడుతున్నాడు? సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడాడు? సొలొమోను ఒక కలవరలో ఉన్నాడు. ఏంటంటే, మా తండ్రి 40 సంవత్సరాలు చెడ్డ పేరు లేకుండా మంచి పేరు కలిగి మంచిగా పరిపాలన చేశాడు. మరి ఇంత జనాన్ని నేను పరిపాలన చేయాలంటే వయసులో చిన్నవాడిని, జ్ఞానం లేనివాడిని ఎట్లా పరిపాలన చేయగలుగుతానని ఆలోచన చేస్తున్న సమయంలో స్వప్నము ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడి గురించినటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడే కళ ద్వారా ఏం చేస్తాడు? మనతో యాకోబుతో మాట్లాడాడు, తర్వాత సొలొమోనుతో మాట్లాడాడు. అంటే దేవుడు మాట్లాడాలంటే ఏం చేస్తాడంటే డైరెక్ట్గా మాట్లాడకుండా కళ ద్వారా మాట్లాడతాడు. చెప్పండి, ఎలా మాట్లాడతాడు? కళ ద్వారా మాట్లాడతాడు. అదేవిధంగా యేసేపుతో కూడా దేవుడు మాట్లాడించాడు దూత చేత. యేసేపు, జాతను నీ భార్య విషయమై అనుమానంతో మంచిది కాదని చెప్పేసి విడిచిపెట్టాలనుకుంటున్నావు, కానీ ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది, ఆమెను విడిచిపెట్టడానికి వీల్లేదని చెప్పేసి స్వప్నమందు మాట్లాడినప్పుడు అతడు మేల్కొన్నాడు. అతడు నిద్రపోయేటప్పుడు దేవుని దూత మాట్లాడింది. దేవుడు అట్లా మాట్లాడుతూ ఉంటాడు. అంటే కళ ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడాలని చెప్పేసి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కళ ద్వారా మనతో అట్లా కళ ద్వారా దేవుడు చాలామందితో మాట్లాడాడు. మనం చూస్తే వరుసన చాలామందితో మాట్లాడు. తర్వాత మూడవదిగా మొట్టమొదట కళ ఎందుకంటే మనం తప్పు చేస్తున్నప్పుడు మనల్ని గద్దించడానికి కళ ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. రెండవదిగా మనలో కలుగుతున్నటువంటి
దేవునితో మనకు సంబంధం ఉన్నటువంటి విషయంలో మనం ఏ విషయాల్లో అయితే బాధపడుతున్నో దేవుని విషయాలు, ఆ విషయాలు బయలుపరచడానికి, తెలియచేయడానికి దేవుడు కళ ద్వారా మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడి మనకి కళను ఇస్తాడు. తర్వాత కళ ఎందుకంటే జరగబోయేటువంటి విషయాలు ముందుగానే, ఈ మాట మనం ఎక్కడ విన్నాం? పోయిన వారంలో కాకుండా అంతకు ముందు వారంలో దర్శనం గురించి చెప్పుకునేటప్పుడు ఈ మాట మనం విన్నాం. దర్శనం ఎందుకు వస్తుందంటే చాలా రకాలు చెప్పిన వాటిలో ఒకటి ఏంటంటే జరగబోయేవి తెలియచేయడానికి దర్శనం ద్వారా దేవుడు చూపిస్తాడు. అదేవిధంగా కళ కూడా దర్శనానికి దగ్గరగానే ఉంటుంది. అంటే దానికి దీనికి తేడా ఏంటంటే దర్శనమేమో మనం మెళుకుగా ఉన్నప్పుడు మనం చూస్తూ కనేది దర్శనం, ఇది గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం కనేది కళ. అది తేడా, అంతే. కానీ రెండు ఒకటిగానే ఉంటాయి. కళ ఎందుకంటే జరగబోయేటువంటి విషయాలు మనం తెలుసుకోవడానికి, మనం తెలుసుకొని ఇతరులకు తెలియచేయడానికి. మా అమ్మగారు కూడా ప్రార్థన చేస్తూ సంఘ విషయమై, కుటుంబ విషయమై ఇందుకు ప్రార్థన చేస్తుంటే ఇలా కనబడుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అన్నమాట. అంటే జరగబోయేటువంటి విషయాలు దేవుడు చూపిస్తాడు మనకి ముందుగానే కళలో. అందుకు కళలు మనకు వస్తాయి. అది మనం ఆదికాండంలోనే మనం చూస్తే యోసేపు జీవితంలో దేవుడు చూపించినట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనం మనం చదువుదాం. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. చాలు. యోసేపు ఏం అన్నాడంట? కలగన్నాడు. అయితే ఈ కళ అతడు కన్నాడు, కానీ తన జీవితంలో అది అప్పుడు జరగల. జరగబోయేటువంటి దాని గురించి అతడు కలగన్నాడు అనమాట. ఏంటంటే ఆ కళ పొలములో అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకి ఏం చేసింది అంటే సాష్టాంగం పడ్డాయి. అంటే గోధుమ మనం కోస్తున్నాం అన్నలారా, గోధుమలు కోసి కట్టలు కట్టాము. అయితే నా కట్ట ఒకటే నిలబడి ఉంది, మిగతా కట్టలో నా కట్టకాడికి వచ్చి ఏం చేస్తుంది అంటే నమస్కారం చేస్తుంది. అంటే ఆల్రెడీ ఏసేపు మంచి అంగి వేసుకొని తండ్రి దగ్గర ఉంటున్నాడు, మంచిగా తింటున్నాడు, వీడు అసలు ఏం పని చేయట్లేదని అన్నలకే కొతికల దగ్గర ఉంది. ఈ మాట చెప్పంగానే ఏమైందో తెలుసా? ఏమైందో అంతకుముందు పగబట్టారంట కానీ ఈ మాట వినగానే మరీ పగబట్టారంట. అందరితో మెలకుండా ఉండకుండా ఆకాశంలో నక్షత్రాలు కనపడ్డాయి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నీ ఏం చేస్తున్నాయి అంటే నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయని వాళ్ళ నాన్న చెబుతారా? ఏరా నిన్ను పనికి పంపించకుండా మంచి అంగి కుట్టించి మంచి బో పెట్టి ఇంటికాడ ఉంచుతుంటే ఎరా మేమే నీకు సాష్టాంగ పడి నమస్కారం చేస్తావా? ఇలాంటి కళ్ళగంట అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా అట్లా అని. కానీ తర్వాత అతడు ఏం చేశాడంటే అతడు కూడా ఒక కళ కన్నాడు కాబట్టి జరగబోయేది ఒకవేళ ఇది జరుగుతుందేమో అని చెప్పేసి ఏం చేశాడంట, తన తండ్రి ఆ మాటను జ్ఞాపకం చేసుకొని మనసులో పెట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తండ్రి మనసులో పెట్టుకున్నాడు, కానీ అన్నలు మాత్రం ఏం చేశారు తెలుసా? ఎరా అరే మేము యుద్ధంలో ప్రాముఖ్యత సంపాదించి యుద్ధం చేస్తాం, గొర్రెలు కాస్తాం, ఆస్తిపాస్తులన్నీ మా చేతిలో ఉంటాయి, నీకేముందిరా స్వామి, నీకేం లేదు. ఆ ముసల తాత వాళ్ళు చస్తే నేను చూసే దిక్కే లేరు, నీకు పెళ్ళి లేదు, పెటాకులు లేవు, ఏమీ లేవు. అర్థమైందా? మా నాన్న కూడా అంతే అన్నారంట అంతకుముందు, నీకు పెళ్ళి లేవు, పెటాకులు లేవు. తర్వాత మగపిల్ల పుడుతుంటే మగపిల్లోడా, మగపిల్లోడా, అమ్మో మూడోవాడు మగపిల్లోడా, నాలుగోడు మగపిల్లడా, ఐదోడు ఆడవాడు మగపిల్లలా, నీకు పెళ్ళి లేదు, పెటాకులు లేవు, నీకు పెళ్ళి కూడా కాదన్న వాళ్ళే మగపిల్ల పుడుతుంటే వరుసనే వామ్మ అని నోటి మీద వెళ్ళేశారంట. ఏరా నీకు ఏమి లేదు, నువ్వు ఈ విధంగా కళ్ళగా అంటున్నావా అని చెప్పేసి ఒక రోజున అరే అడుగురే కళ్ళగానేవాడు వస్తున్నాడు రోయ్ అని చెప్పేసి ఏం చేశారంటే గుంటలో పడేశారంట.
కానీ మరి ఏసేపు ఆ కళలు మర్చిపోయాడో గుర్తున్నాయో తెలియదు, కానీ ఆ కళల విషయం ఏం పట్టించుకోకుండా దేవుని మాటకి విధేయత కలిగి చక్కగా దేవుడు అంటే భయమ భక్తి కలిగి ముందు కొనసాగిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత మంచి మనసు ప్రియమైన దేవుని బిడ్డలారా, జరగబోయేటువంటి విషయాలు తెలియచేయడానికి దేవుడు మాట్లాడుతూ జరగబోయేటువంటి సంఘటన ముందుగానే యోసేపుకి ఏం చేశాడు, దేవుడు తెలియజేశాడు. అదేవిధంగా మనం రెండవది చూద్దాం. మనము ఆదికాండం 40:5 చదువుదాం. వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారును ఒకటే రాత్రి అందు కలలు కానీ. ఇప్పుడు చదువుకోవడానికి సమయం లేదు, కానీ జాగ్రత్త చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. అమ్మా చూడండి ఒకసారి. నీరసంగా ఉన్న వాళ్ళు గట్టిగా చప్పలు కొనండి ఒకసారి. లేరు కదా, అందరు బాగానే అంటున్నారా? ఎలాంటి వాటిలో మీరు బాగా అలర్ట్గా ఉంటారండి. వాక్య వింటర్లో మాత్రం అలర్ట్గా ఉంటారు, కానీ సంతోషంగా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మా మనసు మా దగ్గరే ఉందన్న వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆకలి అవుతున్న వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టండి. లేరా? ఉందలే కానీ కొట్టకూడదు కదా. ముగిస్తాను, ఇంకొక 10 నిమిషాల్లో ముగిస్తాను. జరగబోయేటువంటి విషయాన్ని ఏం చేస్తారంటే కళ ద్వారా తెలియజేస్తాడు. అది ఆ కళ అందరికీ రాదు, కానీ కొందరికి మాత్రమే దేవుడిస్తారు. ఆ తర్వాత కళల యొక్క అర్థం చెప్పేసేవంటి కృప కూడా దేవుడు ఎవరికో ఒకరికే ఇస్తాడు, అందరికీ అది ఉండదు. జరగబోయేటువంటి సంగతిని తెలియచేయడానికి కళ దేవుడు ఇస్తాడు. యోసేపుకి వచ్చింది. తర్వాత ఇక్కడ రాజుగారి దగ్గర, ఫరో రాజు దగ్గర 2 పని చేసే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకు కూడా కళ వచ్చింది. వాళ్ళు కూడా జైల్లో ఉండి ఒక కళ కన్నారు. తెల్లారి పొద్దున్నే ఆ కళను బట్టి వాళ్ళ ముఖాలు ఏమైపోయినాయి అంట, వికారంగా మారిపోయినాయి అంట. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అప్పుడు యోసేపు ఏంది మీ ముఖాలు ఏంది అట్లా ఉన్నాయి, రోజు సంతోషంగా ఉండేవాళ్ళు, మీరు ముఖాలు ఏంది అట్లా ఉండే వాడిపోయినట్టు ఉండే అని చెప్పేసి. అంటే రాత్రి మేము చిరోక కలగన్నాం, ఆ కలభావం ఏంటో మాకు అర్థం కావట్లా. అంటే జరగబోయేటువంటిది దేవుడు వారికి చెప్పాడు, వారికి చూపించాడు, కానీ వారికి అది అర్థం కాల. ఏంటి చెప్పండి? ఆ కళలకు అర్థం చెప్పే కృప దేవునికి సాధ్యం. అది దేవుడు చెప్తాడు, ఏదో చెప్పండి అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ కళల భావం చెప్తే అప్పుడు యోసేపు అన్నాడు, అరే మీలో ఒకరికి ఉద్యోగం వస్తుంది, ఒకరినే ఉరిదీసి చంపేస్తాడని చెప్పేసి చెప్పాడు. జరగబోయేది చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఏంటంటే వారికి వచ్చినటువంటి కళ, జరగబోయేటువంటి కళ ముందుగా ఎవరికి వచ్చిందంటే తన జీవితంలో తనకు జరగబోయేది ఎవరికి వచ్చింది? యోసేపుకి వచ్చింది. ఆ సమయానికి ఆ కళ నెరవేర్చబడిందా? అర్థమవుతుంది నా మాట? యోసేపు జైల్లో ఉన్నాడు. అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కళగా అన్నాడు, 2 కళ్ళగా అన్నాడు. ఆ కళలు నెరవేరాయా? నెరవేరలా. కానీ ఇప్పుడు ఇక్కడ 2 కళల కంటే వాళ్ళ కళ నెరవేరుతుందని చెప్పాడు. అంటే అసలు అతని కళ నెరవేరకపోతే ఈ కళలు ఎట్లా నెరవేరుతాయని చెబుతున్నాడు. ఇప్పుడు తను కలగన్నాడండి, అది నెరవేరిందా? 2 కళల కంటే ఒకటి కూడా నెరవేరలేదు. 2 కళలు నెరవేరలేదు, కానీ వీళ్ళ కళలు నెరవేరుతాయని ఎట్లా చెప్తున్నాడు? ఆలోచన చేశారు మీకు ఎప్పుడైనా? ఇప్పుడు మీ ఆయన గురించి ప్రార్థన చేశావు, ఆ తాగుబోతాడు మారట్లేదని ప్రార్థన చేసి మారలా. ఇంకొక ఆమె వచ్చాయా, అమ్మా మీ ఆయన గురించి ప్రార్థన చేస్తున్నావు, తాగుబోతాడు, సరే మారేడు మారల తర్వాత, కానీ మా ఆయన గురించి కూడా ప్రార్థన చేయంటే నువ్వేమంటావు? చెప్పాలి నువ్వేమంటావు? ఏ నా ప్రార్థన అమ్మా, ఏ నా ప్రార్థన, ఎన్నాళ్ళని చేస్తున్నా ఆయనే మారలేదు. మీ ఆయన ఏం మారుతాడు? మీ ఆయన 1 క్వార్టర్ తాగేది, మా ఆయన 2 క్వార్టర్లు 1 క్వార్టర్ తాగేవాడు మారలేదు, 2 క్వార్టర్లు తాగేవాడు ఏం మారుతాడు? అది మన అపనమ్మకం, అది మన అనాలోచన. కానీ దేవుని మీద యోసేపుకే ఉందో తెలుసా? సంపూర్ణమైన నమ్మకం ఉంది. అందుకనంట దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తనకు వచ్చిన 2 కళలు నెరవేర్చబడకపోయినా జాగ్రత్త. కొత్త విషయాలు మనం ఎప్పుడు చదువుకునే, కానీ దేవుడు కొంచెం లోతుగా ఆలోచింపజేసి కొత్త విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. తన కళలు నెరవేర్చబడకపోయినా, ఇతరుల కళలు
జరుగుతాయి అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అది విశ్వాసం యొక్క నిరీక్షణ. నీ భర్త మారు మనసు పొందకపోయినా నీ భర్త మారతాడని చెప్పేవే, అదే దేవుని పైన నీకు ఉన్నటువంటి విశ్వాసం. నా భార్య మారలేదు, నా భర్త నా పిల్లలే మారలేదు, వాళ్ళే మారతారులే అని చెప్పేసి అన్నావు అనుకో, దేవుడి మీద నీకేం లేదు చెప్పండి, విశ్వాసం లేదు. నీ భర్తను మార్చుకుంటావో లేదు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలోనే చెప్పింది. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుంటావో, ఓ పురుషుడా నీ స్త్రీని నువ్వు రక్షించుకుంటావో లేదో నీకు తెలియదు. అయితే నువ్వు సరిగ్గా ప్రవర్తిస్తే నీ ప్రవర్తన బట్టే వాళ్ళు రక్షణ పొందుతారు, మారు మనసు పొందుతారు. కాబట్టి నా భర్తే మారట్లేదులే, ఆ పక్కన వాళ్ళు ఆయనేం మారతాడు, నా భార్య మారట్లేదు ఆమె మార్చింది, వాళ్ళ కోసం ఏం ప్రార్థన చేద్దాలని చెప్పేసి అశ్రద్ధ చేసి అవిశ్వాసంతో మీరు ప్రార్థన చేయవద్దు. మా ఇంట్లో రోగులే బాగుపడలేదు, ఆ పక్కన ఇంటి వాళ్ళు ఉపవాస ప్రార్థన పోయి వాళ్ళ రోగాల కోసం ప్రార్థన చేస్తే వాళ్ళేం బాగుపడతారనేటువంటి అవిశ్వాసం నీకు వద్దు, నువ్వు ఉంచుకోకూడదు. అయితే నీకు కొంత ఆలస్యం ఉంది, కొంత సమయం ఉంది. నీ భర్త మారడానికి, నీ భార్య మారడానికి, నీ బిడ్డలు మారడానికి, నీ కుటుంబంలో ఉన్నవారి రోగులు స్వస్థపడడానికి కొంత సమయం ఉంది. నీ ఇల్లు కట్టబడడానికి, నీకు రావాల్సిన ఉద్యోగం రావడానికి, నీకు జరగవలసిన మేలైన కార్యాలు జరగడానికి కొంత సమయము వేచి చూడాలి. ఆలస్యం అవుతుంది, కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావే వాళ్ళకి టకామని ముందుకు జరగవచ్చు. కానీ నువ్వు ఆ విషయం అసూయపడొద్దు. దేవుని నువ్వు వాళ్ళకి ఎందుకు చేసావు, నాకెందుకు చేయలేదు, నాకు ఎప్పుడో చెప్పావుగా చేస్తానని చెప్పేసి, ఎప్పుడో వాగ్దానం చేసావుగా అని చెప్పేసి దేవుని నేను పోట్లాట పెట్టుకోవద్దు. అయితేనండి పాపం ఏసేపు ఎంత బాధపడుతున్నాడేమో కానండి, వాళ్ళతో చెప్పాడు, అరే నీ తిరిగి నువ్వు మరలా ఉద్యోగం పొందుకుంటావు, నువ్వు రాజుగారి దగ్గర మరలా ఉద్యోగం చేసేటప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోరబ్బా అని చెప్పేసి అంటే, వాడెలాంటోడంటే తిన్నావాసాలు లెక్కబెట్టేవాడు అనమాట. అంటే మేలు చేసిన వాళ్ళకి కృతజ్ఞత కలిగి కొంతమంది ఉండరండి. మేలైతే పొందుకుంటారు, అర్థమవుతుందా? తల్లి దగ్గర అన్ని తెచ్చుకుంటారు, అత్త దగ్గర అన్ని తెచ్చుకుంటారు, అన్న దగ్గర అన్ని తెచ్చుకుంటారు, తమ్ముడి దగ్గర అన్ని తెచ్చుకుంటారు. కానీ ఏనాడు వాళ్ళ గురించి మంచిగా మాట్లాడరు. తినేదంతా వాళ్ళ సొమ్మే, బతికేదంతా వాళ్ళ మీదే, ఆధారపడేది వాళ్ళ మీదే, వాళ్ళ గురించి ఎప్పుడు మంచిగా చెప్పరు. అంటే కృతజ్ఞతలు లేనటువంటి బ్రతుకులు అన్నమాట ఈ బ్రతుకులు. వాళ్ళ ద్వారా మేలు పొందుకుంటారు, వాళ్ళ ద్వారా కొంచెం ఆర్థికంగా పుంజుకుంటారు, వాళ్ళ ద్వారా కొంచెం సహాయాన్ని పొందుకుంటారు, వాళ్ళ కష్టార్జితంలో వీళ్ళు కూడా పాలుభాగస్తులు అవుతారు. కానీ వాళ్ళ గురించి మాత్రం మంచిగా ఆ నోరు రాదు. తినడానికి వచ్చింది, వాళ్ళ తినడానికి వచ్చింది కానీ నోరు వాళ్ళ గురించి మంచిగా మాట్లాడే నోరు మాత్రం ఫెవికిక్ వేసుకొని, అది ఫెవికిక్ అయితే ఎంత గట్టిగా అతుక్కుపోయిద్దో వాళ్ళ గురించి మంచిగా చెప్పాలంటే అంత గట్టిగా అతుక్కుపోతాయండి. అది అబద్ధాలు చెప్పమానో, నిందలేమానో, లేకపోతే ఇంకోటి ఏదైనా మాట నువ్వు కాక ఇంకెవరు పెడతారా, నోరు మొత్తం తెరుతారు. నీ దగ్గర కాక ఇంకెవరి దగ్గర తినాలే అట్ అన్నప్పుడు మరి వారి గురించి గొప్పగా మంచిగా చెప్పొద్దా, కృతజ్ఞత కలిగి ఉండొద్దా? వాడు మర్చిపోయాడంట, ఆయన అంత బాధలో ఉండి, అరే నాకు కూడా ఇలాంటి కళ వచ్చిందిలేరా, నీకు కూడా వచ్చింది, జరిగిద్ది అని చెప్పేసి అది చెప్పినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నోరు తెరిచి ఒక మాట, అరే అది కనుక అరే నీ కళ చెబుతా 5516 ఇక్కడ పెడితే నేను చెబుతా అంటే వాడు సచ్చినట్టు పెడతాడా పెట్టరా? ఇద్దరి దగ్గర 516 5016 తీసుకుంటే ఎంతైతే కమ్మగా 11,000 రూపాయలు పైనే వస్తాయి చక్కగా. ఉచితంగా చెప్తే, ఉచితంగా ఏ రూపాయి కూడా తీసుకోకుండా చెప్తే ప్రార్థన చేసి దేవుడు మనం బాగుపడుస్తారంటే మాకు కానీ రూపాయి టింగ్ టింగ్ బొర్రోడు వస్తే కనుక వాడికి వేల రూపాయలు ఇచ్చి వాడి చేత చెప్పు దెబ్బలు దంపించుకుంటారు బ్రహ్మాండంగా. మన అదే కానీ మాటలు మా మీటింగ్లో చెప్పింది ఏంటంట, 5,000 రూపాయలు ఇచ్చి కర్రతో దంచుకొని పోతారంట. అబ్బా తంతంటే ఎంత బాగుంటుందో. భర్త దంతే ఊరుకోరంట కానీ ఆ పూజారి దంతంటే బ్రహ్మాండంగా ధరించుకుంటారు, డబ్బులు ఇచ్చి తనుచుకొని పోతారంట. అని అంటాడు, అబ్బాబ్బా ఈ చేతులతో ఎంతమందిని కొట్టానో, సిగ్గు లేకపోతే సరే. నేను అంటలేదు, ఆయన అంటున్నాడు. పాస్టర్ గారు ఒక మాట అంటే సంఘం మానేస్తారు. అలాంటి వాళ్ళు ఎన్ని దెబ్బలు కొట్టినా మళ్ళీ కొట్టించుకోవడానికి పోతారు, డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటారు. పాస్టర్ గారు ఒక మాట గద్దిస్తే సంఘాన్ని విడిచిపెడతారు. పాస్టర్ గారు బుద్ధి చెప్తే ఒక మాట చెప్తే ఈయన కూడా పాస్టర్ అంటలే కానీ అని చెప్పేసి తేలిగ్గా తీసేస్తారు, లెక్క చేయరు. పెద్దోడికి ఒక మాట చెప్తే అబ్బో ఈయన కూడా పెద్దోడు అంటవా అని చెప్పేసి తేలిగ్గా తీసేస్తారు. అదే అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చుకొని తనిచ్చుకొని రమ్మంటే బ్రహ్మాండంగా మానవ నైజం అండి, అది మానవ నైజం. నేను కూడా వచ్చే వారం నుంచి ఎవరన్నా
ఏదన్నా దయ్యం పట్టిందంటే కర్ర తీసుకుందాం అనుకుంటున్నా, పీడకల్లు వస్తున్నాయంటే కొరడా తీసుకుందాం అనుకుంటున్నా. తీసుకోమంటారా? ఒక్కటి వేస్తే కొరడా తీసుకొని పీడకల్లు మొత్తం పారిపోతాయి. అట్లా చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు, లేరా? అట్లా యాపాకులతో దన్నే పాస్టర్లు ఉన్నారు, చీపురు కట్టలు తీసుకొని తన్నే పాస్టర్లు ఉన్నారు. మీకు తెలియదేమో, కొరడాలు తీసుకొని తన్నే పాస్టర్ గారు ఉన్నారు. మీరు అక్కడికి వెళ్తే అదేదో ఇటు ఇటు ఒకటి ఉంటుంది, నాదెళ్ళ ఇది, ఆయన అది కొరడా తీసుకొని కొట్టేవాడిని దయ్యం పట్టాడు వాళ్ళు. ఏమండి దెబ్బ ఎవరు తగిలిద్ది? దయ్యం తగిలిద్దా అని సిగ్గు లేకుండా పోతూ ఉంటారు. దెబ్బ ఎవరు తగిలిద్ది? సైతానికి శరీరం ఉందా? సైతానికి శరీరం లేదా? దెబ్బ ఎవరు తగిలిద్ది? కొట్టించుకునే వాళ్ళకి తగిలిద్దండి, దయ్యానికి తగలదు. జాగ్రత్త, దయ్యానికి తగలదు. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత లేనటువంటి జీవితాలు అలాగే అతను మర్చిపోయాడు. కానీ దేవుడు తనకు కలిగినటువంటి కళను మాత్రం నెరవేరుస్తూనే వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. జరగబోయేటువంటి విషయాన్ని అక్కడ వారికి చెప్పారు, దాని భావము యేసేపు చెప్పాడు. జరగబోయే విషయాన్ని కళ ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మనకి తెలియజేస్తాడు. అదేవిధంగా 41:1 మనం చదివితే ఫరో కూడా ఒక కళ వస్తుంది. చూడండి, త్వరగా ముగించుకుందాం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కళ కలిను. అందులో ఏంటంటే ఒక 7 బక్క చిక్కినవి, ఒక 7 మంచి ఆవులు కనపడతాయి. అయితే విచిత్రం ఏంటంటే బక్క చిక్కిన ఆవులు బలిసినటువంటి ఆవులందంటే అంట. ఆ కళ అంట అతను ఏం చేసింది? కలవరపరిచి, ఇదేంద్రా నాయన అని చెప్పేసి కలవరపరిచి. అంటే జరగబోయేటువంటి విషయం ఏంటంటే 7 సంవత్సరాలు బాగా పంట పండిద్ది, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండండి, జరగబోయేటువంటి విషయాన్ని తెలియజేశాడు. దేవుని స్తోత్రం కలుగును కనుక హల్లెలూయా. అదే చివరికి ఒక మాట చెప్పినా ముగిస్తాను. ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కళలు ఎందుకు వస్తాయంటే మనం తప్పు చేస్తుంటే గద్దించడానికి దేవుడు ఒకటి, రెండవదిగా దేవుడు మనతో వ్యక్తిగతంగా మాట్లాడడానికి కళల ద్వారా మాట్లాడతారు 2, మూడోది ఏంటంటే జరగబోయే విషయాలు తెలియజేయడానికి కళలు దేవుడు మనకి ఇస్తాడు. మూడవదిగా నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే ఏంటంటే మనలను ధైర్యపరచడానికి దేవుడు మనకేం చేస్తాడు? కళలను ఇస్తాడు. దేవుని స్తోత్రం కలను గాక హల్లెలూయా. ఏం చేస్తాడంటే మనలను ధైర్యపరచడానికి కళలు అనేవి వస్తాయి. కొంతమంది కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలలో ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని విషయాలలో భయపడుతూ ఉంటారు. భయపడి ఇది జరుగుద్దంటావా అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. అలాంటి విషయంలో ఇది జరుగుతుంది అని చెప్పేసి మనం ధైర్యపరచడానికి దేవుడు కళ రూపంలో మనకి తెలియచేస్తాడు. చాలా విషయాలు ఉన్నాయి కానీ ముగిస్తున్నాను, తర్వాత ప్రభు చిత్తం తర్వాత చెప్పుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైనా సరే భయపడుతున్నప్పుడు దేవుడు ఒక కళ ఇచ్చి నిన్ను ఏం చేస్తాడు తెలుసా? ధైర్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 7:13 మనం చదివితే ఆ సమయంలో మిద్యానులు అమాలేకులు చాలామంది ఇశ్రాయేలు మీదకి వస్తున్న సమయంలో అక్కడ శత్రువు ద్వారా దేవుడు ఒక కలగని పంపిస్తారనమాట. ఏంటంటే ఆ సమయంలో అంతమంది పోగా వస్తే మనం గెలుస్తామా గెలమని చెప్పేసి ఒక డౌట్తో ఒక భయంతో గిద్యోను ప్రజలు ఉన్నప్పుడు, ఎందుకంటే శత్రువులు అనేక మంది ఉన్నారు, వీళ్ళేమో కొద్ది మందే ఉన్నారు. ఆ సమయంలో దేవుడు ఒక కళ వారికి చూపించాడు. ఏంటంటే ఎవల రొట్టె ఒకటి వచ్చి ఆ మిద్యాను దండు మీద పడంగానే మొత్తం తుత్తునీలుగా అయిపోయినాయంట. ఎప్పుడైతే ఆ కళ గిద్యోను విన్నాడో వెంటనే ధైర్యం పొందుకొని అతడు ప్రజలను ఏం చేశాడో తెలుసా? మనం వాళ్ళ మీద విజయాన్ని పొందుకోబోతున్నాం, పదండి యుద్ధానికి వెళదాం అని చెప్పేసి వెళ్ళి అక్కడ మంచి విజయాన్ని పొందుకున్నారు. అంటే మనం అధైర్యపడినప్పుడు మనం ధైర్యపరచడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఒక కళను మనకు చూపిస్తాడు. అదేవిధంగా జరగబోయేటువంటి విషయాలు మనం కూడా కలత చెందుతున్నప్పుడు, కలవరం చెందుతున్నప్పుడు మనం బలపరచడానికి దేవుడు ఏం చేస్తాడంటే కళ రూపంలో మనకి తెలియజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2018వ సంవత్సరంలో మీటింగ్స్ విషయం చాలా బాధపడుతూ ఉన్నాం. మనం పెట్టుకోవడానికి అంతకుముందు స్కూల్ దగ్గర పెట్టేవాళ్ళం. ఈ విషయం చెప్పి ముగిస్తాను, జాగ్రత్త వినండి. అక్కడ పెట్టుకోవడానికి ఇరుకు అవుతుంది, చాలామందికి ఇబ్బందికరంగా ఉంది. అయితే మీటింగ్స్ పెట్టుకోవాలంటే ఎట్లా ఏందని చెప్పేసి ఆలోచన చేసి బాధపడుతున్న సమయంలో ప్రభువా, మరి మీటింగ్స్ పెట్టుకోవడానికి మాకు స్థలం లేదు, ఊరు బయటికి వెళ్ళాలంటే ఏమో రోడ్డు ట్రాఫిక్ అయిపోతుంది, భయంకరంగా ఉంది, దూరం అయిపోతుంది. మరి చక్కగా మేమందరం మంచిగా ప్రశాంతంగా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, బహిరంగ సభలు పెట్టుకోవడానికి మాకు ఇబ్బందికరంగా ఉంది. ఏంటి ప్రభువా ఇలా జరుగుతుంది?
మందిరం చూడబోతేనేమో ఇలాగ అయిపోతుంది, చిన్నది అయిపోయింది. సభలన్నా సంతోషంగా పెట్టుకుందామంటే అది కూడా లేదు. ఏంటని చెప్పేసి ఒకసారి ఇక్కడ ఈ పాత మందిరంలో మధ్యలో మందిరంలో ప్రార్థన చేసుకొని నిద్రపోతున్న సమయంలో, ఇప్పుడు ప్రస్తుతానికి మనం మీటింగ్స్ పెడుతున్నటువంటి ఆ స్థలంలో సుబాబులన్నీ కూడా తీసేసి మంచిగా ఇప్పుడు మనకి మీటింగ్స్ ఎట్లయితే జరుగుతున్నాయో అట్లా జరుగుతున్నట్లుగా నాకు ఒక కళ కనబడింది. చక్కగా వంట సెక్షన్ ఎక్కడ పెట్టామో అక్కడ వంట జరుగుతుంది. నైటు ప్రార్థన ఎక్కడ పెడతామో అక్కడ జరుగుతుంది. పగలో ప్రార్థన ఎక్కడ పెడతామో అక్కడ జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం ఎట్లా జరుగుతుందో నా కళ్ళలో అట్లా కనపడింది. అందుకని అట్లాగే ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాను, అట్లాగే ఏర్పాటు చేస్తున్నాను. లేచిన తర్వాత ఏందబ్బా కాలు ఎత్తి వచ్చిందని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే ఖాళీ స్థలంలో మీటింగ్ పెట్టమంటే అది పెద్ద విశేషమేం కాదు, అంతే కదా. ఖాళీ స్థలంలో మనం మీటింగ్ పెట్టామంటే అది విశేషమేం కాదు, మనం అడిగి పెట్టుకోవచ్చు. కానీ సుబాబులో మీటింగ్ పెట్టడం సాధ్యం అవుద్దా చెప్పండి? ఏడ కూర్చుంటారు మీరు? సుబాబుల మీద కూర్చుంటారా? ఆడ స్టేజ్ ఆడేయాలి. సరే, అది సంవత్సరం తీసే పంట కాదు కదా. ఇదేంటి సుబాబుల్లో ఆ స్థలంలో మీటింగ్ కనబడుతుంది అని చెప్పేసి నేను ఆలోచన చేసి, ఒకవేళ ఆ స్థలం దేవుడు మనకి ఏమైనా ఇవ్వబోతున్నాడే అని చెప్పేసి ఆలోచన చేసి అది కొంతకాలం మౌనంగా ఉన్నాను. తర్వాత మీటింగ్స్ దగ్గరకు వస్తున్న సమయంలో మన సహోదరులతో కొంతమంది చెప్పానయ్యా, ఇట్లా పలానా చోట సుబాబులు ఉన్నాయి కదా, మరి ఆ స్థలం ఏమన్నా మనకి మీటింగ్స్కి ఇస్తారేమో అడుగుదామా అని చెప్పేసి అన్నాను. అంటే కళ వచ్చింది కదా, లేకపోతే నేను అంత ధైర్యం చేసేవాడిని కాదు. అడుగుదా అని చెప్పేసి అంటే ఇక అప్పుడప్పుడే 10 మంది కూడి ఆయన చేను దగ్గర ఉన్నాడు. రామారావు అన్న కూడా అక్కడ పని చేస్తున్నాడు, నీళ్లు పెడుతున్నాడు. ఇక అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఫస్ట్ అన్నాడు, నాకు 2 సంవత్సరాలకు ఒకసారి లాభం వస్తుంది, మీ సంవత్సరానికి నేను ఎందుకు ఇస్తాను అని చెప్పేసి అన్నాడు ఆయన. మరి కళ ఏమైంది? కథ మళ్ళీ మాట్లాడదాం పదండి అని చెప్పేసి అంటే, అప్పుడు మళ్ళీ మాట్లాడితే అబ్బో ఇది తీసుకోవాలంటే మీకు చాలా అవుతుంది అని చెప్పి ఆయన పర్లేదు తీసుకుంటాం, ఎంత అని చెప్పేసి ఆయన చాలా చెప్పాడు. అట్లా మాట్లాడుకుంటా అంత అని చెప్పేసి బేరమైంది, భయాన్ని ఇచ్చాం. అప్పుడు ఆ కళ ఇప్పటి వరకు అది నెరవేర్చబడుతూనే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అది ఫస్ట్ ఆయన ఈయన అన్నాడు, కానీ దేవుడు ముందుగా చూపించాడు. ఇంకా 2019 నుండి అక్కడ సభలు స్టార్ట్ చేశాము. దేవుడు అద్భుతంగా ఆటంకాలు లేకుండా, వర్షం ఆటంకమైనా ఆగిపోకుండా ఇప్పటి వరకు దేవుడు జరిగిస్తున్నాడు. ఎందుకంటే అది దేవుని దర్శనం లేదు, దేవుని కళ ద్వారా అది జరుగుతుంది. అది ఏదో మా డబ్బుని బట్టి, మా మాటల ప్రకారం, మా శక్తిని బట్టి, మా బలాన్ని బట్టి, మా తెలివితేటలను బట్టి జరిగేది కాదు. అసలు ఆయన సుబాబుల తోట ఇవ్వటం చాలా గొప్ప విశేషం తెలుసా. చాలామంది అడిగారంట, కాకానోళ్ళు కూడా అడిగారంట. చాలామంది వచ్చి అడిగారు, ఊళ్ళో వాళ్ళు అడిగి, కాకానోళ్ళు అడిగారు, ఎవరికి లేదు మీకు ఇస్తున్నామని చెప్పేసి అన్నాడు ఆయన. రాబోయేది కాకపోతే కవులే ఎక్కువై కొంచెం బాధపడుతున్నాం. కానీ గట్టిగా ప్రార్థన చేయండి, దేవుడు ఇంకా సహాయం చేసేలాగిన. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా మనం బాధకరమైనటువంటి పరిస్థితులను మనం ధైర్యపరచడానికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే కళ ద్వారా మాట్లాడి మనను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. అందుకే కళలు అనేవి వస్తున్నాయి. అయితే మనకు వస్తున్న కళలు దేవుని ద్వారా వస్తున్నాయా, మన ఆలోచనలను బట్టి వస్తున్నాయా, సాతాను ద్వారా వస్తున్నాయా? మీరు ఆలోచన చేసుకొని సాతాను ద్వారా వచ్చే కళలు కాకుండా, మీ సొంత ఆలోచనలతో మీరు కనే కళలు కాకుండా దేవుని ద్వారా కళలు కండి. అవి మన జీవితాలకు ఎంతో, మన కుటుంబాలకు, మన సంఘానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అలాంటి కృపా భాగ్యం మనకు, మన కుటుంబాలకి, సంఘానికి ప్రభు అనుగ్రహించును గాక. ఆమె అందరూ కూడా లేచి నిలబడండి. త్వరగా చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరు త్వరగా లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగింపులోకి వచ్చాం, ముగించుకుందాం. అందరూ త్వరగా లేచి నిలబడండి. 2 చేతులు ఆకాశం వైపు చాపి ఒకసారి ప్రభు సన్నిధిలో మీరు కన్న కళలు ఇలా ఇప్పటి వరకు ఎలాంటి కళలు కన్నారు? సాతాను కళలు కన్నారా, లేకపోతే మీరు ఏదో ఊహించుకొని కళ్ళ కన్నారా? దేవుని ద్వారా కళ్ళ కన్నారా?
మీకు వస్తున్న కళలు మీకు మేలుకరంగా ఉంటున్నాయా, లేకపోతే మిమ్మల్ని కలవరపరుస్తున్నాయా, మీకు నిద్ర లేకుండా చేస్తున్నాయా, మిమ్మల్ని బాధ పెడుతున్నాయా? మీరు కలే కళలు మీకు క్షేమంగా ఉంటున్నాయా, సంఘానికి క్షేమంగా ఉంటున్నాయా? ఎలాంటి కళలు మీరు కంటున్నారు? ఒకసారి మీరు ఆలోచన చేసుకొని ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, మీరు యాకోబుతో కళ ద్వారా మాట్లాడారు, మోషేతో కళ ద్వారా మాట్లాడారు, యేషేపుతో కళ ద్వారా మాట్లాడారు, మా పితరులందరితో కళతో మీరు మాట్లాడారు. ప్రభువా, మమ్మల్ని మీరు బలపరిచారు, ఆదరించారు, మమ్మల్ని ఉత్తేజపరిచారు, మమ్మల్ని స్థిరపరిచారు, కళ ద్వారా బలపరచను నాయన. మా పితరులను కళల ద్వారా ప్రభా వారి భవిష్యత్తును మీరు తెలియజేశారు, కళల ద్వారా వారికి వాగ్దానాలు ఇచ్చారు, వారి జీవితాల్లో వారు అనుకున్నవి సాధించగలిగారు. ఆ విధంగా మీరు కళల ద్వారా నెరవేర్చారు ప్రభా. మా జీవితాల్లో కూడా అలాగా చేసి మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘాలను బలపరచని ప్రభా అని చెప్పేసి చిన్న ప్రార్థన చేస్తూ ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభా, ఏదో పిచ్చి పిచ్చి కళలు, పీడకళలు, సాతాను సంబంధించిన కళలు నేను కనకూడదయ్యా. ఏదో నేను పగలంతా ఆలోచన చేసి రాత్రి ఇవి కళలుగా నేను కనకూడదయ్యా. ప్రభా, నేను మంచిగా నీ యొక్క దర్శనాలు నేను చూడాలి, నీ కళలు నేను కనాలి ప్రభా. అవి నాకు క్షేమంగా, నా కుటుంబానికి, నా సంఘానికి ఉపయోగకరంగా ఉండాలి ప్రభా. ఆ విధంగా నాకు మంచి కళలు ప్రభా, నాకు నేను కనే విధంగా సహాయం చేయ, కళల ద్వారా నాతో మాట్లాడని చెప్పేసి చిన్న ప్రార్థన చేద్దాం, తీర్మానం చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేయండి, ముగించుకుందాం. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను ప్రభువా నీ కళలు కనాలి. మీ ద్వారా కలిగేటువంటి కళలు నాకు, నా కుటుంబానికి, సంఘానికి, నా గ్రామానికి క్షేమకరంగా ఉంటాయి ప్రభువా. జరగబోయేటువంటి విషయాలు కళల ద్వారా నాకు తెలియజేసి నన్ను ధైర్యపరచు, నన్ను బలపరచు, నా సంఘాన్ని బలపరచు, నా సంఘాన్ని ధైర్యపరచు ప్రభు అని చెప్పేసి సమరచన ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా తండ్రి, సాధారణ ద్వారా వచ్చే కళను కనుక నేను ప్రభువా నీ ద్వారా వచ్చేటువంటి కళను నేను కని నాయన మేలు పొందుకోవాలి, అలా నేను మేలు పొందుకొని ముందుకు వెళతానని ఒక తీర్మానం చేసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి ఈ రోజున మమ్మల్ని మీ సన్నిధికి నడిపించారు, ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం పొడిగించి సజీవులుగా ప్రభువా మీ సన్నిధిలో మీ నామాన్ని మహిమపరచడానికి కృప దయచేశారు. మీకు స్తోత్రం. సమయంలో నీ మాటలు విన్నాము నాయన. కళల గురించి మేము తెలుసుకున్నాం. వృద్ధులు కళ్ళ కందురు మీరు తెలియజేశారు. అవునాయన, కళలు అనేక రకాలు ఉన్నాయి. అయితే తండ్రి, మీ ద్వారా కలిగేటువంటి కళలు మాకు కావాలి. అవి ధైర్యపరుస్తాయి, మా భవిష్యత్తును స్థిరపరుస్తాయి, మమ్మల్ని ఆదరిస్తాయి. నెమ్మది లేని పరిస్థితులు ఆ కళలు మాకు నెమ్మది కలుగజేస్తాయి. కనుక నీ ద్వారా కలిగేటువంటి కళలు మాకు కావాలి. అలాంటి మంచి కళలు మాకిచ్చి మమ్మల్ని, సంఘాన్ని ప్రభు మీరు బలపరచమని ప్రార్థన చేయొచ్చు. బిడ్డలు మీ మాటలు విన్నారు, మంచిగా అర్థం చేసుకోవడానికి కృప దయచు. ఆ మాటలు వారి జీవితాలు 30 60 100 ఫలింపు చేయమని, ఎవరైతే బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారో బలపరిచి మీరే మంచి ఆరోగ్యం దయచేయమని, ఎవరైతే ప్రభా కష్టాల్లో, శోధనలో, సమస్యలో ఉన్నారో విడుదల కలిగించండి. ఎవరైతే సాతాన బంధకాలలో ఉన్నారో విడుదల కలిగేసి ఈ కృపలో మీరే మీ కార్యాలు జరిగించి ప్రభా బిడ్డలు మీరు బలపరచమని, ఇది శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా బిడ్డలు మీరు అభివృద్ధి పరచి దీవించమని, ప్రతి ఆర్థిక ఇబ్బందులు దూరపరచమని, సమృద్ధిని మీరు దాచేయమని, ప్రతి కన్నీటిని మీరు తుడిచివేసి, ప్రతి దుఃఖం నుండి, బాధ నుండి విడుదల కలిగజేసి బిడ్డలు వారి యొక్క కుటుంబాల, వారి జీవితాలలో సర్వ సంపదలు, సర్వ సంతోషాన్ని మీరు అనుగ్రహించి సహాయం చేసి దీవించమని, ప్రాముఖ్యంగా ఆ సగ బిడ్డలందరికీ, మా కుటుంబాలకు ప్రభా పరలోక రాజ్యాన్ని పొందుకునేటువంటి కృప భాగ్యం అనుగ్రహించి సహాయం చేసి దీవించమని, సంఘాన్ని, సంఘ పెద్దలను, సంఘంలో పరిచయం చేసినటువంటి బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరే దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చమని, ఉచితమైతే వచ్చే వారం మేమందరం కూడా కలుసుకుని ఈ రీతిగా ప్రభా సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని
దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అని కృపాక్షేమములు ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలు పొందుకొని మనందరికీ, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమేజ్, శిలువ రక్తమేజ్, ప్రవేశం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఆరాధన ముగించబడింది.